గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను.
ఇక్కడ కూడా రామాయణమేనా? ఇంకా పడుకోమా. అలాగేనమ్మా. నమస్కారం సావిత్రమ్మ గారు. ఓ రఘు, బాగున్నావా? మీ దయ వల్ల. చూడండి అమ్మగారు, తలుపులు కిటికీలు లాక్ చేసి పడుకోండి. ఏ ఎందుకని? ఊళ్ళో పిచ్చివాడు హాస్పిటల్ నుంచి తప్పించి పారిపోయాడు. మనుషులు కూడా కొరుకు తింటున్నాడు. అందుకని అందరినీ హెచ్చరిస్తున్నాం. అట్లాగే రఘు. వస్తానమ్మా. రాధా, తాగుబోతులన్నా పిచ్చివాళ్ళన్నా నాకు తగని భయం. పిచ్చివాళ్ళని చూసి జాలి పడాలి గాని భయం ఎందుకమ్మా? నువ్వు పిచ్చివాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ కాబట్టి నీకు భయం లేకపోవచ్చు. మేము మామూలు మనుషులం, మాకు భయంగానే ఉంటుంది. చంపుతావా? ఏ ఎందుకు చంపుతావు? పిచ్చోడుగా అలా అని ఎవరన్నారు? అందరూ. నిన్నన్న వాళ్ళే పిచ్చివాళ్ళు. నిజంగానా? అవును. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి పదవి పిచ్చి, కొందరికి పేరు పిచ్చి, కొందరికి పరువు పిచ్చి. నన్ను గదిలో పెట్టి తాళం వేస్తారు ఎందుకు? దేవుణ్ణి గుళ్ళో పెట్టి తలుపు మూయటంలే. అందరూ నన్ను కొడతారుగా. చిన్నపిల్లలను కూడా కొడతారు కదా. జనం అంతా నన్ను చూసి భయపడతారు. నిన్నే కాదు, నిజాన్ని చూసినా భయపడతారు. వాళ్ళు పిరికి వాళ్ళు కనుక. అలాగా? పిచ్చాడు బాబు, రండి రండి, చంపేస్తున్నాడు. రండి బాబు. ఏంటది? మతి లేని వాడిని చూడగానే మీకు మతిపోయిందా? మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా కొడుతున్నారు. కానీ ఇతను పిచ్చివాడు. వాగు. పోనీ ఇతను ఇంకో కంపార్ట్మెంట్ లో తీసుకెళ్తే? అక్కర్లేదు, నేను డాక్టర్ని, అతను నా పేషెంట్. అతన్ని చూసుకోవాల్సిన బాధ్యత, చూసుకునే సమర్థత నాకుంది. మీరు వెళ్ళొచ్చు. ఆల్ రైట్. ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం? మనిషిగా సానుభూతితో, డాక్టర్గా బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నా. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు రాధ. రాధ? బలగంది బలగంది బలే బాగుంది. మరి నా పేరు? పేరు గోపి. వయసు 23. అడ్రస్ తెలియదు. పిచ్చివాడుగా రోడ్ల మీద తిరుగుతూ ఉండగా చూసి హాస్పిటల్ చేర్చారు. వార్డ్ బాయ్స్ ని కొట్టి 2 సార్లు తప్పించుకుని పోయాడు. ఇవి అతని గురించి తెలిసిన వివరాలు. ఇది చాలా ప్రమాదకరమైన కేసులా కనిపిస్తోంది. అప్పుడప్పుడు పిచ్చివాళ్లా ఉంటూ మళ్ళీ మంచివాళ్లా మారటం చాలా విచిత్రంగా కూడా ఉంది. అవును డాక్టర్, ఆ అమాయకుని చూస్తుంటే నాకు జాలేసింది. అతని నాతోనే తీసుకెళ్లి మా ఇంట్లోనే ఉంచి నయం చేసే బాధ్యత నేనే తీసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా ప్రమాదం సంభవిస్తే? ఐ టేక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ రైట్. మీ మీద మీకున్న నమ్మకం, వృత్తి మీద మీకున్న ఇంట్రెస్ట్ చూసి కాదనలేకపోతున్నాను. అలాగే కానివ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. ప్రతి కేసులోనూ మీకు సహాయ సహకారాలు అందించే డాక్టర్ మధుని ఈ కేసులో కూడా మీకు తోడుగా ఉండేలా ఏర్పాటు చేస్తాను. డాక్టర్ మధు ఎక్కడా? గుడ్ మార్నింగ్. ఎవరా పిచ్చత్వం? కొత్త కేసా? పిచ్చోడ్నా? ఎవడరా పిచ్చాడు? నువ్వు పిచ్చాడు. నీ తాత కనిపించాడు. నీ ముత్తాత కనిపించాడు. నన్ను పిచ్చాడు. ఎవరతను? అతనికే తెలియదు. ఎక్కడికి ఎలా వచ్చాడు? నేనే తీసుకొచ్చాను. నువ్వా? అవును మధు. మర్చిపోయిన గతంతో, చెదిరిపోయిన మనసుతో పారిపోయి అతన్ని నేనే తీసుకొచ్చాను. ప్రత్యేకంగా నేనే ట్రీట్ చేయాలనుకుంటున్నాను. ఐసి. మీ హెల్ప్ కూడా నాకు కావాలి. తప్పుతుందా? థ్యాంక్ యూ. రాధ, ఇప్పుడు లోపలికి వెళ్ళక అతను చాలా కోపంగా ఉన్నాడు. బిడ్డ కోపంగా ఉంటే లాలించడం తల్లి బాధ్యత. ఈ మెంటల్ పేషెంట్స్ విషయంలో మనం కూడా అంతేగా డాక్టర్? ఆఫ్ కోర్స్. కోపొచ్చిన గోపి, తప్పు నాదే. నీ గురించి డాక్టర్ మధుకు చెప్పడం మర్చిపోయాను. క్షమించు. పోనీ శిక్షించు. నేను ఇక్కడ ఉన్నాను. నేను పోతాను.
వీళ్ళందరికీ దూరంగా పోతాను. పోనీ నేను తీసుకెళ్తాను ఎక్కడికే? మా ఇంటికి. అక్కడ నేను ఎవ్వరు ఏమీ అనరు, నీకు అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయా? అంటే అంటే నీకేం కావాలంటే అవి. అమ్మమ్మమ్మ, అదేం కుదరదు. ఇదిగో, నాకు ముందు మీ ఇల్లు నచ్చాలి, మీ ఇంట్లో ఉండేవాళ్ళు నచ్చాలి. అంతేకాదు, నాకు ఇష్టమైన వద్దున్నా, ఇష్టం లేని చేయమన్నా మీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నావు. అలాగే. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ఆడదానే కాదు, ఆ? చాలా మంచిదానే కూడా. అలాగే, రా. ఏమిటి, రాధ ఆ పిచ్చివాడిని ఇంటికి తీసుకొస్తుందా? సరే, ఆయాతో చెప్పి గెస్ట్ రూమ్ ఏర్పాటు చేయించండి. అది కాదు చెల్లమ్మా, పిచ్చాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం. ఆ రాగాలేం వద్దు, కానీ రాధ ఇష్టాన్ని కాదనే హక్కు, అధికారం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదనేది గుర్తుంచుకోండి. వెళ్ళండి. గోపి, ఇదే మా ఇల్లు. వెళ్తాను, మళ్ళీ కిందకి వెళ్తాను. గోపి, మీ కార్ డ్రైవింగ్ కూడా వచ్చా? కార్ డ్రైవింగ్ అంటే విమానం కొడతలేగలను. జువాయ్ 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 ఆ, జువాయ్. ఆగు ఆగు ఆగు. గోపి, ఎలా ఉంది మా ఇల్లు? ఇల్లా? థు! భూత్ బంగ్లా, రాజుల కోట, రావుల సమాధి, పాత నరకంలాగా కొత్త స్వర్గంలాగా బలగుంది 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 అయితే బలగుంది. నచ్చిందన్నమాట. పిచ్చి పిచ్చిగా నచ్చింది. డువాయ్ డువాయ్. వీడెవడు వాడెవడు, వాడెవడు వీడెవడు? ఈయన మా మామయ్య గోపాలకృష్ణ గారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. గోపాలకృష్ణుడు గారా? అవును, కడుపులో వెన్నందా? గోపి, ఈయన మా దివాన్ ధర్మారావు గారు. అధర్మారావు గారా? అధర్మ కాదు బాబు, ధర్మ ధర్మ. అదేలేవయ్యా మా కర్మ. అవుట్ ఏమిట్రా దబ్బప్పం, నేను క్రికెట్ ఆటలో వికెట్ అనుకున్నావా? గోపి, వీడే మా తమ్ముడు బుజ్జిబాబు. గౌరవనీయులైన బుజ్జిబాబు గారు వీరే, నేనే బుజ్జిబాబు గారిని. నువ్వు పిచ్చిబాబు కదా బాబు. వదిలేవాడిని. చెప్తున్నాను, బుజ్జిబాబు అంటే నాకు ఎంతో ఇష్టం. అమ్మో, నీ ఇష్టాన్ని పడితే నాకు చాలా కష్టం. అయ్య బాబోయ్, నన్ను ఎత్తండి. కాదమ్మా, గెస్ట్ రూమ్ శుభ్రం చేశానమ్మా. గోపి, ఆ? ఇవిడ మా ఆయమ్మ. ఆయమ్మ? అరే, అచ్చం అమ్మలాగుందే. అవును, నువ్వు ఎక్కడ ఎందుకున్నావు? ఏ, నువ్వు ఎక్కడైనా చూసావా? కల్లో చూశాను, గుళ్ళో చూశాను, దేవుడి పట్టణంలో చూశాను, దేవతల మఠంలో చూశాను. అమ్మా, మీరు ముఖ్యమైన కాగితాలు చూడాలి, కొంచెం ఇలా వస్తారా? గోపి, నువ్వు మావయ్యతో మాట్లాడుతుండు, నేను ఇప్పుడే వస్తా. ఓ రండి నాన్న గారు, రండి, మనం ఆడుకున్నారండి. రండి 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 రండి. గోపాలకృష్ణ మామయ్య కదా? అవును. మరి మురళీదమ్మా. మరి శకుల మామయ్యలాగా కంస మామయ్యలాగా వణికిపోతాయి అని ఇక వడకడం అయితే నువ్వు కృష్ణుడివి, నేను రాధనే. ఆడుకుందావా? ఆడుకుందావా? ఈ ఆట అంటే నాకు భలే ఇష్టం. అయితే ఆడుకుందామా? నువ్వేమో సత్యభామవి, నేను రాధనే, వీడేమో కృష్ణుడు, దొంగ కృష్ణుడు. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, చిక్కినాడే మన చేత చిక్కినాడే, నీవాడే కాడు నీవాడే, ఇది నీవాడే నీవాడే.
గోపాలం గారు, ఏమిటిది? అదే ఏం లేదండి, పిల్లలు సరదాగా ఆడుకుందాం ఉన్నారు. పిల్లలు కదా సరేనన్నాను. రండి పొంచేద్దాం రండి. బాబు రా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అబౌట్ టర్న్. థ్యాంక్ యూ. భలే, భలే. అప్పప్ప, ఉప్పప్ప, కింద పడిపోయాడు బాబు. అమ్మాయి బాబాయ్. నా ముఖం అంతా అప్పప్ప, ఉప్పపోయింది బాబోయ్. అమ్మోయ్. డాక్టర్ రాథ, ప్లీజ్ కమ్. రాథ, పేషెంట్స్ ని మెడిసిన్స్ తోనూ మెడికల్ ఆపరేటర్స్ తోనూ మాత్రమే ట్రీట్ చేస్తారని అనుకున్నాను. కానీ ఈవేళ కాటుక కళ్ళతోనూ కమ్మని చూపులతోనూ కూడా ట్రీట్ చేస్తారని తెలుసుకున్నాను. మెడిసిన్ లో పొగడతలకు కోర్స్ లేదే. ఉంటే నిజంగా పొగిడేవాడిని. వస్తారా? థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, మేమందరం భోంచేశాం. ఇంకా నీ పూజ అవ్వలేదా? రామ్మా భోజనానికి. భోజనానికి ఏం లేమ్మా. చూడమ్మా రాధ, నాకు వయసు మళ్ళింది. నాకు కావలసింది మనశ్శాంతి, విశ్రాంతి. విశ్రాంతి కావాలన్నా, దేవుణ్ణి కొలవాలన్నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదమ్మా. డాక్టర్మే నా బిడ్డైనప్పుడు నా ఆరోగ్యం గురించి నాకెందుకమ్మా ఆలోచన? ఏమ్మా రాధ, గోపిని ఇంటికి తీసుకొచ్చావటగా? అవునమ్మా, అతన్ని మన ఇంట్లోనే ఉంచి ట్రీట్ చేయాలని. అతన్ని ఆసుపత్రిలో ఉంచక అతని బరువు బాధ్యతంతా నీ నెత్తి మీద ఎందుకు వేసుకున్నావు? మనిషిగా పుట్టినందుకు మరో మనిషిని బాగు చేయాలనుకోవడం మంచిది కాదంటావమ్మా? మంచిదే, కానీ అతని వల్ల నీకేదైనా ప్రమాదం జరిగితే లోకులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? సవతి తల్లి గనక బిడ్డ విషయం పట్టించుకోలేదంటారు. సవతి తల్లైనా సొంత తల్లిలాగా చూసుకుంటున్నావని వాళ్ళకేం తెలుసమ్మా? రాధమ్మా, ఎంత చూసినా సవతి తల్లి అంటారు. ఎవరేమంటే నాకెందుకు? అమ్మ తెలియకపోయినా అమ్మ అనే పిలుపుకి అర్థం తెలియజేశావు. తల్లి ప్రేమంటే ఏమిటో చూపించావు. రాధా, అవునమ్మా, నీ బిడ్డగా నీ నీడలో పెరగడమే నా అదృష్టం. అమ్మగారు, ఆయమ్మ భోజనానికి తీసుకెళ్ళు. రాజాధిరాజ మార్తాండ తేజ మహారాజ రాజ పిచ్చి మహారాజు వేంచేస్తున్నారు. బహుపరాగ్ బహుపరాగ్. రాజా గారు చాలా ఆనందంగా ఉన్నారే, కారణం ఏమిటో? కారణం అడుగుతున్నావంటే అసలు విషయం మర్చిపోయావు అనమాట. ఏ, నువ్వు గుర్తు చేయకూడదా? కారులో షికారుకెళ్ళే కారులో తీసుకెళ్తాను చెప్పాను కదా. ఆ. సారీ గోపి, 5 minutes లో స్నానం చేసి రెడీ వస్తా. నేను వస్తా. ఎక్కడికి? స్నానానికి. ఛీ, నా బాత్రూమ్ లో నాతో స్నానం చేయటానికా? పోనీ స్నానం చేయండి, ఊరికే వస్తా. గోపి, నా మాట విను. ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు మగవాళ్ళు రాకూడదు. రాకూడదా? రాకూడదు. అయితే నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాను. ఎక్కడికి? ఏంటోకి నీకెందుకు? నన్ను తీసుకొచ్చినప్పుడు చెప్పాను, నువ్వు ఒప్పుకున్నావు. నాకు ఇష్టమైంది వద్దన్నా, ఇష్టం లేని చేయమన్నా, ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నా చెప్పాను. వెళ్ళిపోతున్నా. గోపి! ఇక ఉండను. గోపి ప్లీజ్, నా మాట విను. ఎందుకు వినాలి? చెప్పిన మాట నిలబెట్టుకోవాలని నీ మాట ఎందుకు ఈ వినాలి? మాట వింటాను, కానీ ఇది కాదు. కాదు? మ్హూ. కాదుగా? ప్లీజ్ గోపి. బీరకాయ పీసు, సొరకాయ పీసు, అన్ని పీసులు నీ దగ్గర పెట్టుకో. గోపి, సరే, నీ మాట నేను వింటాను. అంటే నీతో పాటు నేను బాత్రూంలోకి? సరే, రావచ్చు, కానీ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలా? ఎందుకు? చూడకుండా ఉండటానికి. ఓహో, కళ్ళ నిజమాయగా కోరిక తీరగా. ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ జోరుగా తీరగా కోరిక తీరగా.
మూసుకున్నా మూసుకున్నా మూసుకున్నా. ఏ గోపి చూడకు. చూశాను 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 చూశాను. పుట్టుమత 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 సరేలే చంపడం. పుట్టుమత. డాక్టర్, మనం చెయ్యబోతున్న ఈ ప్రయోగం వల్ల ప్రయోజనం ఉంటుందంటారా? ఉండి తీరాలి మిస్టర్ రావు. అతను పిచ్చివాడు కావడానికి జీవితంలో ఏదో భయంకరమైన సంఘటన జరిగి ఉండాలి, లేదా భగ్న ప్రేమికుడైనా అయి ఉండాలి. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి. ఎస్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమాన్ గోపి, కమాన్. చూడు గోపి, డాక్టర్ మధు ఇప్పుడు ఆ బోర్డు మీద కొన్ని గీతలు గీస్తారు. అవేంటో చెప్తావా? చెప్పేస్తానే. గేండి 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 గేండి. గోపి, ఇవేమిటో చెప్పు. అవే అందమైన ఆడపిల్ల తల వెంట్రుకలు. బాగా చూసి చెప్పు. అవి పరిగెత్తే పాములు కావచ్చు, ప్రవహించే నీళ్లు కావచ్చు. కావు, కానే కావు. నాకు బాగా తెలుసు. నా ముఖానికి ముఖరే నన్ను ఉక్కిరి పిక్కిరి చేసిన తల వెంట్రుకలు అవే. అవే వెంట్రుకలు. ఇవేమిటో చెప్పు. చెప్పు. అవి అందమైన చేతులు. తప్పుడు చేయకుండా నా గుండెల్ని పిండి చేసి నన్ను పిచ్చివాణ్ణి చేసిన ఆమె చేతులు. అవే చేతులు, అవే చేతులు. ఎవరివి? ఎవరు ఆమె? ఆమె ఆమె సింగి 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 సింగి. వేస్తున్నావెందుకు? మన ఇద్దరివి ఉండటానికి. మనిద్దరేనా? ఎందుకు? అది కూడా తెలీదా? అదేంటి అన్ని తీసేస్తున్నావు? అడ్డం లేకుండా చేస్తున్నాను. అదేం జబ్బు అట్ట కొడుకున్నాయి? అర్థం కాలేదా? ఏంటి? నా మీదకి రాకు. నేను అలాంటి వాడిని కాదు. నా శీలాన్ని పాడు చేయకు. నా జీవితం అన్యాయం చేయకు. కావాలంటే ఆ ముద్దు మొక్కడు అక్కర్లేడు. ఆండని పట్టుకో. అమ్మా, ఏం బాబు? అప్పం ఉబ్బప్పం రాధక్క తీసుకొచ్చిన అబ్బాయి పిచ్చోడా? కాదు బాబు, దురదృష్టవంతుడు. ఫోన్లే పాపం, నన్నేం చేయడు కదా. నిన్నేం చేస్తాడు బాబు? భగవంతుడే అతనికి అన్యాయం చేశాడు. అమ్మగారు, ఏమిటండి? అదే తమతో కొన్ని విషయాలు మాట్లాడదామని. ఏమిటో చెప్పండి. అదేనమ్మా, అమ్మవలసిన ల్యాండ్స్, కొనవలసిన షేర్స్ గురించి. దివాన్ గారు, దైవం ముందు దీపంలా గడిపే నాకు అమ్మకాలు కొనడాలు ఏం తెలుస్తాయి? అమ్మాయితో మాట్లాడండి. చెల్లెమ్మా, నువ్వు మందిరంలోనూ అమ్మాయి మందుల మధ్య కూర్చుని ఏది పట్టించుకోకపోతే ఈ వ్యవహారాలు ఎలా సాగుతాయి? అన్నయ్య, అన్నీ మర్చిపోవలసిన వయసు నాది. ఇంకా బ్రతికున్నానంటే నీకోసం నా కోసం కాదు, నీ చంటాడి కోసం. వయసు పెరిగింది కానీ వయసుతో పాటు మెదడు పెరగలేదు. ఎట్టా బతుకుతాడో ఏమో. అవును, ఎలా బతుకుతాడో ఏమిటో పాపం. ఏమిటి, నాకు మెదడు లేదా? ఇదిగో అప్పం పప్పం ఉప్పప్పం 2 బిస్కెట్లు పట్టుకెళ్ళి బజార్లో నా మెదడు పట్టు రావాలి. చూసావా అన్నయ్య, ఇది పరిస్థితి. అందుకే కదటమ్మా అన్ని విషయాలు నిన్నే స్వయంగా చూసుకోమంటుంటా. అది కాదన్నయ్య, వెళ్ళిపోయిన మీ బావగారికి తెలుసు నా మనసు. ఇక నా జీవితం భగవంతుడి సన్నిధిలో భగవద్గీతతో ప్రశాంతంగా గడిచిపోవాలనే ఆయన కోరిక. అందుకే ఆస్తంతా అమ్మాయి పేరు పెట్టారు. చూసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిది, చూసుకునేటట్టు చేయవలసిన బాధ్యత మీది. వినవా ధర్మయ్య, కావలసిన వాళ్ళు కాదంటున్నా మనకు తప్పేదేముంది? ఆ లెక్కలు ఎక్కలు మనమే చూసుకుందాం. ఓన్లే మామయ్య, నేను లెక్కలు చూసుకుంటాను, నువ్వు గిక్కలు చూసుకో. అరే, నీ బిస్కెట్ల లెక్క నువ్వు చూసుకోరా బడుద్దాయి. రావే ధర్మయ్య. అమ్మో, ఇది పెద్ద పంపప్పం ఉప్పప్పమే. చూసుకోవాలి బాబోయ్. 3, 8, 5 ఉన్నాయి బాబోయ్. గోపి,
గోపి నేనే 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 నమ్మలేకపోతున్నాను. నీ కలనే నన్నా? నిజాన్ని. ఏమిటా నిజం? నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. నువ్వే నాకన్నా ముద్దుగా ఉన్నావు. సరే సరే సరే, ఈ కొత్త సూట్ ఎవరిచ్చారు? డాక్టర్ మధు లేడు, ఆయన ఇచ్చాడు. బాగుందా? నువ్వు వేసుకున్నావు కనుక బాగుంది. కరెక్ట్ కరెక్ట్. వెళదాం. ఎక్కడికో గుర్తుందా? నీ డాక్టర్ స్నేహితుల దగ్గరికి వెళదామన్నావుగా. అరే, విన్నవాడివి నీ గుర్తుంది, చెప్పిందని నేనే ఎందుకనో మర్చిపోయాను. ఎందుకనో ఎందుకనో నిన్నెలా చూడటం వల్ల. అట్ట చూస్తానంటే దిష్టి తగలదు. తుతు తుతు తుతు. అవునవును, రా. కారు బాగా డ్రైవ్ చేస్తున్నాడు. ఈ కారు ఉండేదా? ఓ, ఒక కారు, పెద్ద బంగ్లా, ఇంకా ఎన్నెన్నో చాలా ఉండేవి. కానీ ఇప్పుడు అవేం జ్ఞాపకం లేదు. వాళ్ళని పోనీ. ఏరా ముద్దబ్బాయి, కారు తెగ దూరంగా పాలిస్తున్నావే. నేనేం ముద్దబ్బాయి కదరా, డబ్బా. డబ్బా కాదురా, కారు జాగ్రత్తగా తోలకపోతే నీ అబ్బదకి వెళ్తావు. ఐస్ క్రీమ్ కావాలా అన్నాను. కావాలరా బెదవాడ బోండా. ఇప్పించరా నీ బండపడా, ఇప్పించరా. నేను బాగుంటానట్రా. ఏరా, ఏం లేదురా, నీకు దాహం వేస్తుందేమోనని. వేస్తుంది వేస్తుంది. వేస్తున్నా, నేను అనుకుంటూనే ఉన్నా, అందుకే వచ్చా. తాగరా. మధు అంకుల్, నేను వచ్చేసాను. ఏమిటి ఇలా వచ్చావు? నేను డాక్టర్ చేసే అంకుల్, నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వు డాక్టర్ అయితే ఏం చేస్తావు? అప్పం మీ డాక్టర్ నేను ఏం చేయను. బతికిన వాళ్ళందరినీ చంపేసుకుంటాను, చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించేసుకుంటాను. డాక్టర్, అరే 4వ వార్డు పేషెంట్ ని ఒకసారి మీరే వచ్చి చూస్తే బెటర్. నేను వస్తే లాభం లేదా? అనవసరంగా మాట్లాడకుండా ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాం. అబ్బో, మా మావయ్య మంచి లబ్ చేశాడు అంటే నేను డాక్టర్ అయిపోతాను. అరే, ఫోటో తీసాడే. డాక్టర్, డాక్టర్ని పోయాను. నమస్తే డాక్టర్ మహాశయ. ఎవరే నువ్వు? మా నాన్న కొడుకునా? లేకపోతే మా నాన్న కొడుకు ఏమిటాయ్? ఇంతకీ నీ రోగం ఏంటో? రోగం నాకు కాదు, మరెవరికోయ్? నా వెనకాల పరిగెత్తుకొస్తున్న వాడు కోయ్. ఎవడో వాడు? వాడు పిచ్చివాడు, నన్ను పిచ్చివాడు అంటున్నాడు, నా వెనకాల పరిగెత్తుకొస్తున్నాడు. అయ్యో పాపం, వాడికి ఎందుకు వచ్చిందో పిచ్చి? కుక్క కరిచిందో? కుక్కని వాడెందుకు కరవలేదో? అది పారిపోయిందో. అక్కడ దొరికాడో వాడు. దొరికాడా వాడు? వాడిని పట్టుకుని ఆపరేషన్ చేస్తే రోగం కుదిరిపోతుందో. అంటాడు, నువ్వు నమ్మకూడదు. ఇందుకు చచ్చినా సరే నేను వదలను. అప్పు ఉప్పు నువ్వు అలా రా, నేను ఇలా వస్తాను. బప్పం బప్పం ఉప్పు, నేను ఇలా వస్తాను, నువ్వు అలా ఎలాగో అలా మా ఇద్దరం రావాలి. రావాలి. నువ్వు ఇలా రా. ఈ పిచ్చావతారం వార్డులోంచి ఎక్కడికి పోయాడో కర్మ. అవతారం ఏమిటి? ఆగండి ఆగండి ఆగండియా. వాట్ ఈస్ దిస్? ఏయ్ మిస్టర్, ఒక్కసారి పైకి వస్తారా? ఆర్ యూ ప్లేయింగ్ ఏ డ్రామా? ఏమిటి ఇంగ్లీష్ లో తిడతాడు వీడు? వదిలేస్తే పోయి వీధి ఆడతాం ఆడుకుంటా. అదేం లాభం లేదు, నేను ఆపరేషన్ చేయాల్సిందే, తర్వాత ఆడుకోమను. అవును, వీడు నిజంగా పిచ్చాడు ఉన్నాడు. వాడే యాత్రైన పిచ్చివాడు, నేను డాక్టర్ని. నేను చెప్పావా నన్ను నిజమైన పిచ్చివాడని, వాడు నిజమైన డాక్టర్ని అంటాడని? అంటే మాత్రం నేను వింటానండి. నువ్వు మంచివాడే, వాడు పిచ్చివాడే. ఖచ్చితంగా చెప్తాను వాడి సంగతి. ఎందుకు ఆపరేషన్?
కత్తి 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 పెద్ద కత్తి. విజయ్, ఉందా లేదా? ఏమిటిది? ఛ, 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 ఛ. నీ తలకాయ ఈరెవరనుకుంటావు? డాక్టర్ అదేరామ్ గారు. డాక్టర్ గారేమో ఏంట ఓ నేనే ఎవరు? ఈ పిచ్చాడా? గెట్ అవుట్, గెట్ అవుట్. ఏరా నువ్వు పిచ్చాడువా నేను నిన్నేమైనా సరే వదలను. నేను డాక్టర్ రా డోంట్ వరీ, డోంట్ వరీ. చూసారా మీరు సమయానికి రాకపోతే వీడు నిజంగా నా ప్రాణాలు తీసేసేవాడు. That's all right. డాక్టర్, That's all right. నేను మొదట్లో డ్రామా రిహార్సల్స్ అనుకున్నాను డాక్టర్. అరే డానీ డానీ, పేర్లు మనుషులు కూడా ఇంకా గుర్తున్నాయన్నమాట. మర్చిపోయేటంత మామూలు కావుగా. గుడ్. ఎందుకు వచ్చామో తెలుసా టైగర్? ఊరకరారు మహాత్ములు, పాపాత్ములు కూడా పని మీదే వస్తారు టైగర్. నైట్ క్లబ్ లో బాకీ పడ్డ 20,000 ఇప్పుడే వసూలు చేసుకుపోదామని వచ్చాం. మాటలతో వసూలు కాకపోతే దీనికి చిన్న పని తగులుతుంది. వద్దు, తొందరపడద్దు, ఇచ్చేస్తాను. హలో, నేను టైగర్ని మాట్లాడుతున్నా. అర్జెంటుగా 20,000 కావాలి. వాట్? లాభం లేదా? సారీ ఫ్రెండ్స్, డబ్బు లేదంటున్నాడు. టైగర్, బీ కేర్ఫుల్. నీకు డబ్బు ఎంత కావాలన్నా ఎక్కడి నుంచి వస్తుందో మనందరికీ తెలిసిందే. అవునవును, ప్రయత్నిస్తాను. టైగర్, నీ ప్రయత్నంతో నేను ముగించావు. నీ శవాన్ని పరామర్శించవలసి వస్తుంది. అంటే అంటే నీ చావు నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త. కంగ్రాచులేషన్స్ రాత, వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్. అంటే డాక్టర్, ఇక నన్ను ఎవరో పిచ్చివాడని పిలవరా? నిన్ను పిచ్చివాడని పిలిచేవాళ్ళు పిచ్చివాడు. అందరు పిచ్చివారు. రాధా నువ్వు కూడా పిచ్చిదనివే. డాక్టర్ గారు మీరు కూడా మీరు పిచ్చివారు కాదు, రాధే పిచ్చిది, రాధే పిచ్చిది. అందరు పిచ్చివారు, అందరు పిచ్చివారు. వస్తాం మరి. వెళ్ళొస్తాను డాక్టర్, వెళ్ళొస్తాను. రాధా, నువ్వా? నేనే. ఏ నీకు పిచ్చెక్కిందా? ఆ, గోపి నువ్వు ఇక్కడే ఉంటు, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తా. నేను ఇప్పుడే వస్తానన్నానుగా. సరే, నాకు అర్జెంటుగా 20,000 కావాలి. 20,000 నేను ఇవ్వలేను. ఇవ్వకపోతే ఇస్తా, కానీ అంత డబ్బు తెస్తావు. నాకు తెలుసు. రేపు రాత్రి 8 గంటలకు ఎదురు చూస్తూ ఉంటా. వస్తా. అయితే ఈ కాగితాలు మీ సంతకాలు చేయించేసేద్దాం. ఇంకా సందేహం ఎందుకయ్యా? మళ్ళీ ఏమైనా ఆలోచించాలా అని. అయ్యో, ఆలోచిస్తూ కూర్చుంటే అవకాశం ఆగదు. అమ్మాయి పిచ్చోడు మత్తులో పడుండగానే గమ్మత్తుగా చేయించేయాలి. చేయించండి చేయించండి, నా చేత కూడా గమ్మత్తుగా సంతకాలు చేయించండి. మళ్ళీ నేను వెళ్ళి పాలు తాగాలి. చిచ్చుకిలు బుచ్చిబాబు ఎంత అందంగా ఉన్నావురా. చిచ్చుకిలు ఏమిట్రా మూడు సంవత్సరం నువ్వు పోనీ 2 బిస్కెట్లు తింటానండి. పడాయిలాగా. ఇదిగో ఇదిగో. దేవానా? ఏమిట్రా సర్కస్ లో బొప్పని కుక్కను పిలిచినట్టు పిలుస్తావు? మరి ఇవి కుక్క బిస్కెట్లు కుక్కలా పిలిస్తే వస్తారేమో అని దూదుని కాకేశాను అనమాట. ఏమిటి ఏమిటి ఇప్పుడు మేము తింటున్నాం కుక్క బిస్కెట్లా? కుక్క బిస్కెట్ తామికి పెడదామని తీసుకెళ్తాను అనమాట. ఇంతలో మీరు అడిగారు అనమాట, అందుకని అమ్మాయి, ఏం మామయ్య, మన ఫ్యాక్టరీ షేర్స్ అమ్ముతున్నావమ్మా. మీ సంతకాలు కావాలి. ఒక్కసారి చదివి సంతకం పెట్టడం మంచిది. శివాన్ గారు, మంచి చెడ్డలు చూసే మీరుండగా నేను చూడాల్సిందే ఉందండి. చూద్దాం. గమ్మత్తుగా చేయించాలన్నారు, మరి మామూలుగా చేయించేసుకుంటున్నారేమిటి? ఏమిటో ఈ పేపర్లన్నీ ఒకలాగే ఉంటాయి. మనుషులందరూ ఒక్క పోలికగా ఉన్నట్టే. వీళ్ళిద్దరులాగే
ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరో. అది కాదు పద్యం. బిస్కట్లలో కుక్క బిస్కట్లు వేరేయా, విశ్వదాభిరామ విసినికర్ర అన్నాడ్రా. గోపి నువ్వునే ఉండు, ఎప్పుడు వస్తా. ఓ హలో నాయుడు గారా, నమస్కారం. అన్నానండి, లేదు అన్నాను. అంతా అయిపోయిందండి, మీరు మా జేబులో ఉంది. మా సంగతి మీకు తెలుసుగా. థ్యాంక్స్. గమ్మత దించుతాడు మావయ్య. కాగితాలు చించుదామంటారా పిచ్చి వేధమా? నీ తొక్క పిచ్చాడు పట్టు. బొప్పాయి గుండు నిక్కి నిక్కి చూశావు, నీ డొక్క చించుతారు, తోలు కడతారు. నిక్కి నిక్కి చూశావు, నీ డొక్క చించుతారు, తోలు కడతారు. ఈగను మింగే కప్పుంది, కప్పను మింగే పాముంది. పామును తన్నుకు పోయే తందుకు గద్ద ఎప్పుడు ఎగురుతూ ఉంది. ఈగను మింగే కప్పుంది, కప్పను మింగే పాముంది. పామును తన్నుకు పోయే తందుకు గద్ద ఎప్పుడు ఎగురుతూ ఉంది. ఈ పరమ రహస్యం తెలియకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బరు. నిక్కి నిక్కి చూశావు, నీ డొక్క చించుతారు, డోళ్ళు కడతారు. అబ్బ చచ్చినాడు, వాడబ్బ చచ్చినాడు, ఎవడు ఏది పోతూ పోతూ కట్టుకుపోలేరు. నీ అబ్బ చచ్చినాడు, వాడబ్బ చచ్చినాడు, ఎవడు ఏది పోతూ పోతూ కట్టుకుపోలేరు. బ్రతికేవాడికి చావుంది, చచ్చేవాడికి బ్రతుకుంది. బ్రతికేవాడికి చావుంది, చచ్చేవాడికి బ్రతుకుంది. చచ్చినవాడు బ్రతికినవాడు చేరే చోటు ఒకటుంది. ఈ పరమ రహస్యం తెలియకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బరు. నిక్కి నిక్కి చూశావు, నీ డొక్క చించుతారు, తోలు కడతారు.
మేసే కంచుంది, కంచెను నరికే కత్తుంది. అద్దులు నూరే కసాయి వాణ్ణి చిత్తుగా దంచే చెయ్యుంది. చేనును మేసే కంచుంది, కంచెను నరికే కత్తుంది. అద్దులు నూరే కసాయి వాణ్ణి చిత్తుగా దంచే చెయ్యుంది. ఈ పరమ రహస్యం తెలియకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బరు. దిక్కి చూశావో వీడొక్క చించుతారు, తోలు కడతారు. రేయ్ గోపి 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 ఏంటో చేస్తున్న పని? మతిలోని మనిషిని చేర తీసి సాయం చేయబోతే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? అది కదా రాధా. అవును, చావు కొట్టి గదిలో పెట్టి తాళం వేయవలసిన మనిషిని ఇక్కడికి తీసుకురావడం నాదే పొరపాటు. రాధా, నేను చెప్పేది విను. ఛే, నీకు వైద్యం చేసే కన్నా రాయికి రాగు నేర్పడం తేలిక. నీ పిచ్చి తగ్గకపోగా మమ్మల్ని కూడా పిచ్చి వాళ్ళని చేస్తున్నావు. రాధా, ఏమిటో ఉద్రేకం? ఆయా గోపి లోపలికి తీసుకెళ్ళు. రా బాబు. రాధా, ఏమిటి నువ్వు చేసిన పని? ఆ అమాయకుడిని ఎందుకు అలా కొట్టావు? మరి అతను చేసిన పని? అతను పిచ్చివాడు. ఏం చేస్తాడో ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. ఇదంతా సహించి భరించలేని దానివి ఎందుకు తీసుకొచ్చావు? ఆడదానివి, పైగా డాక్టర్వి. ఓర్పు నేర్పు చూపించాలి గాని ఆవేశపడతావా? అమ్మా, ఏ అమ్మ కన్న బిడ్డో ఏమో. అదితో పాటు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేక నిన్నే నమ్మి వచ్చాడు. పాపం, అతని మనసు ఎంత బాధపడుతుందో ఏమో. బాధపడకు బాబు, దెబ్బలు తగ్గిపోతాయి. దెబ్బలు తగ్గిపోవచ్చు, గాయాలు మానిపోవచ్చు, కానీ రాధన్న మాటలు నా మనసు నుంచి అలా మార్చిపోతాయా? బాబు, నా పిచ్చి తగ్గదని నేనెప్పుడు బాగుపడని అంది నిజమేనాయా? లేదు బాబు, ఏదో కోపంలో అలా అందే గాని రాధది చాలా మంచి మనసు. మంచి మనసు కాబట్టే బాధపడుతున్నానాయా? చూడు బాబు, ప్రేమున్న వాళ్లే తిట్టగలరు, అభిమానం ఉన్న వాళ్లే కొట్టగలరు. వాటిని గురించి నువ్వేమీ పట్టించుకోకూడదు బాబు. ఆయా, ఇక నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను. అదేమిటి బాబు? అవునాయా, దేవతల చల్లటి మనసుతో తీసుకొచ్చిన రాధకే నా మీద అసహ్యం కలిగింది. ఇక నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు బాబు? పిచ్చివాడికి ఒక చోటు ఉంటాయా? రాధలా ఎవరైనా రమ్మంటే వస్తాను, పొమ్మంటే ఇలాగే పోతారు. వద్దు బాబు. లేదయ్యా, ఆయా రాధతో చెప్పు, పిచ్చివాడు ఒక మనిషి, వాడికి ఒక మనసు ఉంటుంది, వాడిని బాధ పెడితే ఏడుస్తుందని చెప్పాయా? చెప్పు. గోపి, వెళ్ళిపోతున్నా రాధ. నన్ను ఏడిపించడానిక? నిన్న అవును, కొట్టానన్న కోపం ఉంటే నన్ను కొట్టు, తిట్టాలనిపిస్తే తిట్టు, అంతేగాని వెళ్ళిపోయి నన్ను వేధించకు గోపి. వేధించడానికి బాధించడానికి నేనెవరు? దిక్కు మొక్కులేని వెర్యోధోని, ఊరు పేరు లేని పిచ్చివాడిని. అలా అనకు గోపి. ఆ మోసాన్ని చూడలేక, అన్యాయాన్ని సహించలేక నీకోసం నేను ఆ కాగితాలు చింపేస్తే అది కూడా నేరమే అయిపోయింది. ఏంటి నువ్వు అనేది? నువ్వు చేసిన పని ఇంకా తప్పు కాదంటావా? అంటే మాత్రం నువ్వు వింటావా? చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. మామూలు మనిషి నువ్వు చూడకుండా సంతకం చేశావు, పిచ్చివాడిని నేను చూసి చించేశాను. చూశావుగా, తప్పవరు చెప్పు. గోపి, క్షమించు, నీ రాధని క్షమించు. రాధా, ఒక్కరోజు తిండి పడేస్తే బ్రతికినంత కాలం విశ్వాసంగా ఉంటుందే కుక్క. 20 ఏళ్ళు ఇంట్లోనే ఉంటూ ఇక్కడే తింటూ మాకే మోసం చేస్తారా? ఇది ఒట్టి మోసం కాదమ్మా, తిన్నింటి వాసా లెక్క పెట్టడం. చెల్లమ్మా, ఏదో పొరపాటు అయిపోయింది, ఈసారి క్షమించు. ఇక్కడి నుంచి నిజాయితీగా నమ్మకంగా ఉంటాం. నమ్మకం అనేది అమ్మకానికి వచ్చేది కాదు, అది మీలో ఉండాలి, మీ మనసులో ఉండాలి. చూద్దాం, ఇది మొదటిసారి కనుక క్షమిస్తున్నాను, మరొకసారి అయితే సహించేది లేదు. వెళ్ళండి.
ఎస్ జానీ స్పీకింగ్. టైగర్ రాధను కలుసుకున్నాడు. 20,000 కావాలన్నాడు. ఇవ్వకపోతే ఆమె రహస్యం బయట పెడతానని బెదిరించాడు. ఇస్తే అసలు లేదో చెప్తాడు. చెప్పకుండా వాడి నోరు శాశ్వతంగా మూసేయాలి. అలా అయితే మరి మాకు రావాల్సిన డబ్బు అయినా మరో 10,000 వేసి నేనిస్తాను. ఓకే డన్. గోపి అల్లా తప్ప గోంగర పచ్చడి అనుకున్నాడు. రా, నీకేం పర్వాలేదు, ఇంటికి వెళ్ళరా. రాధకా లోకం తెలియదు, అతనికి మతి స్థిమితం లేదు, ఇంకా రాలేదు. నాకేమో భయంగా ఉంది. అమ్మో, నాకు కూడా భయంగానే ఉంది. ఎవరైనా చంపేశారేమో. ఏమిటా పడమాటలు? కనీసం ఫోన్ అయినా చేయలేదే. పోనీ ఫోన్ మనమే చేస్తే ఎక్కడికని? ఎక్కడికేమిటి అప్పం. అమ్మా, ఏమా రాధా, ఇంత రాత్రి దాకా ఎక్కడున్నావు? ఇక్కడికి దూరంగా ప్రమాదానికి దగ్గరగా. ప్రమాదమా? ఏమిటమ్మా అది? నేను చెప్పలేదమ్మా, వీళ్ళు ఎవరో చంపేసి ఉంటారు. ఇంకెవరై ఉంటారు? ఈ గోపి ఏదో ప్రాణం మీదకి తెచ్చి ఉంటాడు. నేనా? దేవుడి సాక్షిగా చెబుతున్నానండి, నాకేం తెలియదండి. నీకేం తెలీదు? తెలుసు, నా ప్రాణాన్ని రక్షించాడు. రాధా, అవునమ్మా, ఇవాళ గోపియే లేకపోతే నేను మీకు దక్కేదాన్ని కాదు. అసలేం జరిగిందమ్మా? అసలు ఏం జరిగిందంటేనండి, ఏం జరిగిందండి? రాధేమో నన్ను కారులో కూర్చోబెట్టి మేడ మీదకి వెళ్ళిందండి. వస్తుంది కదా అని ఎదురు చూశాను. కాసేపటికి రాధకేమన్నా ప్రమాదం జరిగిందేమోనని గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి అక్కడ ఇద్దంత రౌడీ డాక్టర్ గారిలాగే ఉన్నాడు. వాడు రాత్రిని పట్టుకుని ధన 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 అని కొడుతున్నాడు. కొడుతున్న చూడలేక ఆడిని పట్టుకుని నన్ను కాదా, వాణ్ణి తర్వాత గోపి వాడిని కొట్టడం మీరు చూసుంటే ఎంత ఆశ్చర్యపడేవారో. గోపి, నా ఆయుష్ కూడా పోసుకొని 10 కాలాల పాటు చల్లగా ఉండు నాయనా. అమ్మా, నాది కూడా కొంచెం పోసుకోమనే పాపం. ఊరుకోరా బుజ్జి, తప్పు. అలాగేనమ్మా. రాధా, ఇంతకీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది నా సొంత విషయం, నీకు అనవసరం. రా గోపి. పదమ్మా. ఓ ఐసి, ఇది నీ సొంత విషయమా?
సొంత విషయం. అమ్మ బాబోయ్ గోపి ఏంటది ఏమైంది వేస్తుంది బాబాయ్ వేస్తుంది ఏంటి చలేస్తుందా తెలియదు భయం. సాయంకాలం నేను కొట్టిన దొంగ విధవా దెయ్యమే భూతమని ఇలా వెంటబడుతున్నాడు. నాకు భయంగా ఉంది. అదంతా నీ బ్రహ్మ భయం లేకుండా వెళ్ళి పడుకో బాబాయ్ నేను పడుకోలేను. నేను చచ్చిన ఒంటరిగా పడుకోలేను. ఇక్కడే పడుకుంటా. అరే గోపి అలా అంటే ఎలా ఎలాగే తప్పు గోపి నా గదిలో నాతో పడుకోకూడదు భయం వేసినా పడుకోకూడదా? మరి చిన్నపిల్లలకు భయం వేస్తే పక్కన పడుకోబెట్టుకుంటులా? అది వేరు గోపి వయసు వచ్చిన వాళ్ళు పెళ్లి కాకుండా ఒకే గదిలో పడుకోకూడదు ఒకే గదిలో కూర్చోవచ్చు, ఒకే గదిలో అన్నం తినొచ్చు, ఒకే గదిలో మాట్లాడుకోవచ్చు, కానీ ఒకే గదిలో పడుకోకూడదు. ఓహో భలే ఉంది న్యాయం. ఎవరైనా చూస్తే బాగుండదు పోనీ లైట్లు ఆర్పేసి తలుపులు మూసేద్దాం. అప్పుడు ఎవరు చూడరు. మనం హాయిగా పడుకుందాం. వాడు చూస్తానని కాదు ఆ. గోపి నీ గదికి వెళ్ళి పడుకోమా అమ్మ బాబాయ్ నేను చచ్చిన వెళ్ళను. నాకు చాలా భయంగా ఉంది. నేను ఎక్కడే పడుకుంటాను. సరే నువ్వు ఇక్కడ పడుకో నువ్వు కిందికి వెళ్ళి పడుకో ఎందుకు? మంచం పెద్దగా మంత్రం సరిపోతుందిగా. పెద్దదైనా నువ్వు ఇక్కడ పడుకో నేను కిందకి పడుకో ఇక్కడే పడుకుంటాం. ఓ లార్డ్ ఇక్కడ పడుకుంటావా ఇక్కడే పడుకుంటాం. సరే శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చారు నారాయణ ఇక్కడ పడుకో ఏంటి గోపి ఏం జరిగింది? ఈ ఇంట్లో నక్కలరుపులు, పిల్లరుపులు, కుక్కలరుపులు. రాధా నా తెలియకడుతాను. ఇంట్లో మడ్డల కిట్టలు జరిగినాయి. మడ్డల కిట్టలు ఏ మాట్లాడదే? అదే లేదు నీ మనసే బాలేదు అందుకే అది అనిపిస్తుంది. పోనీ ఆంజనేయ స్తోత్రం చదువుతూ పడుకో. ఆంజనేయ స్తోత్రమా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కిట్లో వాళ్ళంతా వచ్చేస్తారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం. ఓపెన్. 3 years. వాట్ డాక్టర్? నా దగ్గర 2 ఆస్తులు, వాడి దగ్గర 3 ఆస్తులు. ఎలా వచ్చాయి? యూ బ్లడీ ఫూల్. వెరీ సారీ డాక్టర్ మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూస్తాను. ఇట్స్ ఆల్ రైట్. బీ కేర్ఫుల్. రాధమ్మా ఇవిగో పాలు. ఆయమ్మా వీటిలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది చెప్పనా? చెప్పు. ఒక చక్కటి అబ్బాయిని చూసి కట్టుకుంటే బాగుంటుంది. ఓ ఆయమ్మా నీ వేళకోళం నువ్వు వేళకోళం కాదమ్మా. నువ్వు ఒక ఇంటి దానివై కలకల్లాడుతూ కాపురం చేస్తూ ఉంటే చూడాలని ఉంది. నువ్వు చూడటం కోసం నేను పెళ్లి చేసుకోవాలంటావు. కాదు నువ్వు సుఖపడడం కోసమే చేసుకోమంటున్నా. అయితే నేను ఇప్పుడు సుఖపడటం లేదంటావా? ఆడదానికి నిజమైన సుఖం శాంతి ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ లేదమ్మా. 3 ముళ్ళ తాడులోనూ మగవాడి తోడులోనే ఉంది. అంటే జీవితానికి లక్ష్యం పెళ్ళేనంటావా? అవునమ్మా. నీ కన్న తల్లి ఉంటే నీ పెళ్లి విషయంలో ఎంత ఆవేదన పడేదో తెలుసా? నీ ఎంత కన్న తల్లి ఉన్న తల్లి పెళ్లి పేరెంట్ అంటూ కబుర్లు చెప్పడానికి కాదు. నేను ఇక్కడ నుంచి బంధిస్తా. దివాన్ గారు తప్పేం చెప్పట్లేదే. నిజంగా మా అమ్మాయి ఉండంటే ఎంత బాధపడేదో చెప్తోంది. ఓహో అయితే ఇప్పుడు ఉన్నది రాధ అమ్మ కాదనమాట. అమ్మకానికి బజార్లో దొరికితే కొనుక్కొచ్చినమ్మనమాట. అమ్మ దొంగ. ఈ విషయం ఎన్నాళ్ళు చెప్పలేదే. గోపి ఇదిగో గోపాలం, రాధమ్మ సంగతి అసలమ్మ సంగతి చెప్పమ్మా. ఎక్కడుందో చెప్పమ్మా. చచ్చిపోయింది. కర్మ చేసి వచ్చిన బ్రాహ్మణులాగా ఖచ్చితంగా చెబుతున్నారు. కొంపదీసి అబద్ధమా? ఏదో నిజంగా నిజం. బతికుంటే మీ పెళ్ళాలు కూడా నమ్మేవాడు కాదు మీ మాటలో. ఆయా నువ్వు చెప్పాయా? బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడమే చెప్పు. పోయింది ఎప్పుడో పోయింది. మన సంగతి చెప్పడం నోరు రావడం లేదా? పదా. పాపం. రాధా నువ్వు
నువ్వు ఒక ఇంటి దానివే కలకల్లాడుతూ కాపురం చెయ్యాలి. ఆడదానికి సుఖం శాంతి 3 ముళ్ళ తాడులోను మగవాడి తోడులోనే ఉందమ్మా. కానీ ఎవరిని చేసుకోవాలి? పిచ్చి రాధ, ఇంతకాలం నువ్వు గోపికి డాక్టర్ గానే సేవ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆలోచించు. అవును, నేను గోపినే ప్రేమిస్తున్నాను. అతనితోనే నా జీవితం ముడిపడాలి. కానీ వద్దు వద్దు, అసలు సంగతి తెలిస్తే. పిచ్చి రాధ, ప్రపంచం ఎప్పుడూ మర్చిపోయింది. అది నువ్వు తెలియక చేసింది తప్పైనా ఒప్పేనమ్మా. ఈ రోజే నాకు అర్థమైంది. మోగదైన నా మనసుకి ఈ రోజే మాట వచ్చింది. ఏమిటి రాధ, ఏమైంది? ఏమైందా? నా వయసుకు వసంత వచ్చింది, నా మనసుకు మైక వచ్చింది, నా ప్రేమకు ప్రాణం వచ్చింది గోపి, ప్రాణం వచ్చింది. కాదు, నీకేదో పిచ్చెక్కింది, నీకేదో వెర్రెక్కింది. అవును గోపి, నా ప్రేమ పిచ్చే. రాతకేదో పిచ్చెక్కింది, రాతకు వెర్రెక్కింది. గోపి. అమ్మాయి పారిపోవాలి, పారిపోవాలి. గోపి, చెల్లెమ్మ పెద్దవాడిని, చెప్పడానికి కాస్తో కోస్తో అధికారం గలవాడిని. నువ్వేమీ అనుకోనంటే. అనుకుంటే మాత్రం చెప్పడం మానేస్తావేటమ్మా నువ్వు? ఏమిటది? ఆడపిల్లకి అందంతో పాటు హద్దు కూడా అవసరం అమ్మా. పొద్దు దాటితే సూర్యుడు, హద్దు దాటితే ఆడపిల్ల. ఎందుకు జారిపోతారు? ఇలాగే. ఊరికైనా ఎమ్మకడ బంగారం గాను. అది కాదు చెల్లమ్మా, రాధ పిచ్చివాడితో వేళ పాడా లేకుండా తిరగడం. ఏం తప్పేంటమ్మా? నువ్వు దివాన్ గారు రోజు తిరగట్లేదా? చిచి, నువ్వు ఊరుకో బాబు. నేను ఊరుకుంటే మాత్రం వీళ్ళిద్దరూ తిరగడం మానేస్తారా రోజు? అన్నయ్య, అది తిరగటం కాదు, ట్రీట్మెంట్. అదేం ట్రీట్మెంట్ అమ్మా? ఆసుపత్రులు మందులు మానేసి తోటలో తిరగడం ట్రీట్మెంటా? ఏమిటి అర్థం లేని మాటలు? అవి నేననే మాటలు కాదమ్మా, రేపో మాపో పేపర్లో రాగల ప్రముఖ వార్త. ఆ పేపర్లకి నువ్వే చెప్పుంటావు. ఆయన అంటున్నారని కాదు గాని అంటే మీరు కూడా నిజమేనంటారా? అబద్ధమని మాత్రం చెప్పలేను. అర్థమైంది దివాన్ గారు. పూజల్లో పడి అమ్మాయి పెళ్లి విషయమే మర్చిపోయాను. అమ్మాయి రానివ్వండి, మాట్లాడతాను. మాట్లాడటం కాదు. దివాన్ గారు ఏమిటో నోట్లో నానుస్తున్నట్టున్నారు బాబు. నేను ఊరుకుంటే మాత్రం ఆయన నాన్నను మానేస్తారేమిటి పాపం? చిచి ధర్మరావు, ఎట్లా? అరే ధర్మరావు అయ్యా, ఇళ్ళకే ముగ్గు పెట్టాం, మరి పండగ ఎప్పుడు? పెళ్ళయ్యాక. అదంతండి, మన చేతుల్లో పడి ఉండే ఓ చవటను కట్ట పెడతా. నెమ్మదిగా మాట్లాడబోయా. చవట్లతో పోటీ పడతారా? అవతారానికి పూర్తిగా నయమైపోయింది కనుక డిశ్చార్జ్ చేసేద్దామంటారా? ఎస్ సార్. బట్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. అమ్మమ్మ, అలా అనకండి, ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. నమస్తే డాక్టర్ మహాశయ. నమస్తే సార్. చూసారా చూసారా, ఆ సభ్యత, ఆ సంస్కారం. చూడమ్మా అవతారం, నీకు పూర్తిగా నయమైంది గనక డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నారు డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. నిజమైన డాక్టర్లు కనుక సరిగ్గా అనుకుంటున్నారు. వెరీ గుడ్. వదిలేశాక ఏం చేస్తావో ఒక్కసారి చెప్పమ్మా, పెద్ద డాక్టర్ గారు ఉంటారు. మీ ఫీజులు పూర్తిగా చెల్లించేస్తానండి. వెరీ గుడ్. ఆ తర్వాత? మా ఊరు పోయి కష్టపడి బతుకుతా. చూసారా చూసారా, కష్టం సుఖం తెలిసాయి. ఆ తర్వాత ఏం చేస్తావమ్మా అవతారం? మరో మంచి అవతారాన్ని చూసి పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి మీరు కూడా తప్పకుండా రావాలి. ఆ తర్వాత? ఆ తర్వాత మామూలే కదండి, గంపెడు పిల్లల్ని కంటాను. పిల్లల్ని కంటాడటండి. ఆ తర్వాత ఏం చేస్తావమ్మా అవతారం? వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తా. తీసుకొచ్చి ఇక్కడ గుమ్మాలు కిటికీలు ఎన్నున్నాయో లెక్క పెట్టిస్తా. ఆ తర్వాత? వాళ్ళ చేతులు నిండా రాళ్ళు ఇస్తా. ఎందుకు? రాళ్ళతో కొట్టిస్తా. రూపాయలతో కొట్టిస్తా. రాళ్ళతో కొట్టిస్తా. రూపాయలతో కొట్టిస్తా. ఎవరన్నా వచ్చారంటే పీక. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ డాక్టర్. మీరు చెప్పినట్టే వీడికి పిచ్చి తగ్గేట్టు లేదు, నాకే ఎక్కేట్టుంది. ఎనీవే లుక్ ఆఫ్టర్ హిమ్. అమ్మా, ఏమిటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు? ఇది సంతోషమే కాదమ్మా, అనుకున్నది సాధిస్తున్నాననే తృప్తి, గోపిని మామూలు మనిషిని చేస్తున్నాననే నమ్మకం. దీనికంతటికీ కారణం నీ కృషి పట్టుదలే రాధా. అంతేకాదమ్మా, ఇందులో డాక్టర్ మధు సహాయం కూడా ఉంది. అవునమ్మా, ఆడదాని విజయానికి మగవాడి అండ తప్పకుండా ఉండాలి. నువ్వు మధు కలిస్తే వృత్తిలోనే కాదు జీవితంలో కూడా సుఖపడతారు. ఏమిటమ్మా నువ్వు అనేది? రాధా, నువ్వు మధుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. బాగుండేది ఎవరికి? పెళ్లి చేసే వాళ్ళకా, చేసుకునే వాళ్ళకా? ఆవేశపడకు రాధా, ఆలోచించు. అతనికేమిటి తక్కువ? తక్కువ కానంత మాత్రాన అతను
అతన్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఎందుకు చేసుకోకూడదు? అతనంటే నాకు స్నేహమే తప్ప వేరే అభిప్రాయమే లేదు. ఏ మధుని నువ్వు ప్రేమించలేవా? ప్రేమ కావాలంటే వచ్చేది కాదు, అప్రయత్నంగా జరిగేది. అనుభవంతో చెప్తున్నావు. రాధా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పే అవకాశం వచ్చినప్పుడు ముందు నీకే చెప్తానమ్మా. దివాన్ గారు, ఏమిటి? అమ్మాయి పెళ్లి కోసం మీరంతా తాపత్రయపడుతున్నట్టున్నారు. ఎందుకు? ప్రేమించే పెద్దవాళ్ళం కనుక. ప్రేమించే పెద్దలు ఏ చవటి చేతిలోనో పెడదామని ఎప్పుడూ అనుకోరు. ఆహా, అంతా విన్నామన్నమాట. అవును, అందుకే వచ్చాను. వచ్చి ఏం చేద్దామని? అన్యాయం జరగకుండా చూద్దామని. జరిగేది అన్యాయం కాదు, పెళ్లి. ఆ పేరుతో దాని గొంతు కొయ్యాలని చూస్తున్నారు. ఆస్తి కోసం, అవసరం కోసం అమాయకురాలైన దాని బ్రతుకు బూడిద పాలు చేయాలని చూస్తున్నారు. నీకెందుగా బాధ? దాన్ని కన్న తల్లిని కనుక నోరు పోయి. నోరు మూసుకునే బ్రతుకుతున్నాను. కన్న తల్లినైనా అమ్మా అనే పిలుపుకు నోచుకోక ఆయానే నోరు మూసుకునే బ్రతుకుతున్నాను. మీరు చేస్తున్న ఈ ద్రోహం, ఈ పాపం విషంలా నా గొంతుకులో దాచుకునే బ్రతుకుతున్నాను. కానీ కానీ దాని పెళ్లి విషయంలో ఏదైనా అన్యాయం జరిగిందో నేను ఊరుకోను. ఏ బెదిరిస్తున్నావా? లేదు, ఒక అమ్మగా అర్థిస్తున్నాను. దాని 100 ఏళ్ల జీవితం నిప్పుల పాలు చేయొద్దని బ్రతిమాలుకుంటున్నాను. ఆయా మనిషిగా బ్రతకాలంటే కొన్ని మర్చిపోవాలి, కొన్ని గుర్తుంచుకోవాలి. రాధ నీ కూతురనే విషయం మర్చిపో. ఆ హెచ్చరిక గుర్తుంచుకో. ఆడది ఏదైనా మర్చిపోగలదు కానీ తను అమ్మననే విషయం మాత్రం మర్చిపోలేదు. కారణం, తల్లి ప్రేమ ప్రతి క్షణం కడుపులో కదులుతూనే ఉంటుంది. అయితే నీ కర్మ, నీకు మిగిలేదు కన్నీళ్ళే. మిగిలిన బాబు, లోకంలోని తల్లులందరి కన్నీళ్లు నా కళ్ళల్లోనే మిగిలి. కానీ నా బిడ్డ కంటిలో మాత్రం తడి రానివ్వకండి బాబు. అనవసరంగా గోల పెట్టగా నేను చెప్పింది గుర్తుంచుకో. దివాన్! దివాన్! నా బిడ్డకి ఏదైనా అన్యాయం జరిగిందో నా కన్నీరు ఏరే వరదలై మహాసముద్రమై మిమ్మల్ని అందరినీ ముంచేస్తుంది. మిమ్మల్ని అందరినీ ముంచేస్తుంది. తెలిసింది, నాకంతా తెలిసింది. అసలమ్మో నువ్వనమాట. బాబు, ఏడవకయ్యా, నేను ఎవరికి చెప్పలే. బాబు, సాధు కూడా చెప్పొద్దు బాబు. చెబితే ఏమవుతుందంటే ఏమీ కాదు, నా గుండె బద్దలవుతుంది బాబు, నా గుండె బద్దలవుతుంది. ఏం కావాలి సార్? మసాలా వడలు ఉన్నాయా? మసాలా వడలా? అదే పెద్ద పెద్దగా ఉంటాయి. గోపి, పోనీ పెసర పురుగులు చిన్నగా ఉంటాయి. అవే వద్దు, 2 కోకోకోలా. అలాగే. అట్లాంటివి ఈ హోటల్ దొరకవు. మరి నాకలే. గోపి, కోపం వచ్చిందా? లేదు, తాపం వచ్చింది, తాపం. ఓహో, అందుకే నా అమ్మాయి వెంట పడ్డా? ఆహా, అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఆ డాన్స్ ని అట్లా చూడటం మర్యాద కాదని. అయితే ఆ చూసే వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు? ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది? నీలాగా వాళ్ళంతా వెర్రెత్తిపోయి వెంట పడలేదుగా. అయితే నాకు ఇంకా పిచ్చిపోలేదు, నేను ఇంకా వెర్రివాణిగానే ఉన్నానంటావు. కాదు, ఎలిక తోలు తీసుకొచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేనంట. కాదు, నీతో ఉంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈది నెట్టేనంట. నీదే కుక్క బుద్ధి. నీది ఎలుక బుద్ధి. కుక్క ఎలుక కుక్క ఎలుక. నాది కోరిక. ఏంటో అది? నువ్వు నా గుండెల్లో నిండిపోవాలి, నేను నీ పెదాల మీద పండిపోవాలి. గోపి, అవును రాధా, కాలాన్ని కళ్ళెం వేసి నీ మనసుకు నా మనసుకు 3 ముళ్ళు వేసి. లేదు గోపి, అలా జరగటానికి వీల్లేదు. ఏ రాధా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉన్న ప్రతిదీ జరగదు గోపి. అంటే నన్ను ప్రేమించలేదా నువ్వు? ప్రేమించాను కనుకే పెళ్లి చేసుకోలేనంటున్నా. అర్థమైంది రాధా, అర్థమైంది. అవును, ఒక పిచ్చివాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? గోపి, రాధా, నీ ప్రేమ అనురాగం నా పిచ్చి తగ్గడానికి ఉపయోగించిన మందులు. నీ ఆత్మీయత దగ్గరతనం కూడా నీ వైద్యంలో ఒక భాగం. అదేమీ నిజం కాదు,
అంతే కదా? ఆపు గోపి, అలా అనొద్దు. నువ్వు నా మీద చేసిన ప్రయోగం పూర్తయింది, నా జబ్బు నయమైపోయింది. పేషెంట్ డాక్టర్ల మధ్య సంబంధం ముగిసిపోయింది డాక్టర్, ముగిసిపోయింది. కాదు గోపి, కాదు. నిజంగా నేను పిచ్చివాడిని రాధ. లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఎందుకు అనుకుంటాను? తెగిన గాలిపటానికి తాడు కట్టిన వాడు దాన్ని దగ్గర నిలుచుకుంటాడు, మళ్ళీ దాన్ని ఆకాశంలోకి విసిరేస్తాడు. అంతే కదా? కాదు గోపి, అది కాదు. మరి ఇంకేముంది? నేనెవరినో నిజం తెలుసుకుంటే అసహించుకుంటా. నా గతం తెలుసుకుంటే నన్ను దూరంగా తోసేస్తా. లేదు, నీ గతం ఏదైనా క్షమిస్తాను, నువ్వెవరైనా సరే స్వీకరిస్తాను. లేదు గోపి, నన్ను భరించలేవు, సహించలేవు. రాధ, నీ సాక్షిగా, నా ప్రేమ సాక్షిగా నేను సహిస్తాను, భరిస్తాను. అయితే విను, నేను హంతకురాలిని. రాధా, అవును గోపి, కన్న తండ్రినే చంపిన హంతకురాలిని. అబద్ధం కాదు, ప్రపంచానికి తెలియని నిజం చెప్తాను విను. మా నాన్న తాగి కాలు జారి మరణించాడని నమ్మిది లోకం. కానీ నిజానికి మా నాన్నగారి పెళ్లి యానివర్సరీ రోజు అందరితో కలిసి ఆయన బాగా తాగారు. నాకేదో తల తిరిగినట్లయింది. మా నాన్నగారు ఇంకా తాగుతూనే ఉన్నారు. మా అమ్మ నన్ను తన గదిలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది. నేను మగత నిద్రలో ఉండగా ఎవరది? ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎంత పని చేశావు రాధా? మీ నాన్నగారిని చంపేశావే. హలో రాధా, హలో రాధా, పోలీస్ స్టేషన్. రాధా, ఐ వాంట్ పోలీస్ స్టేషన్ ప్లీజ్. రాధా, విన్నావు కాకు, ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? చెప్పు చెప్పు గోపి. నువ్వు పెళ్లి చేసుకోవు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చేసుకోరు, ఎవ్వరూ చేసుకోరు. కమిషనర్ స్పీకింగ్. నేను సిఐడి ఆఫీసర్ గోపిని మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్, రాధ తనే హత్య చేశానని నేరం ఒప్పుకుంది. ఈ హత్యకు సంబంధించిన మిగతా విషయాలు నేను పర్సనల్గా వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, రాధకు నేను పోలీస్ ఆఫీసర్ అని నిజం తెలియదు. మతి భ్రమ నుంచి కోలుకుంటున్న మామూలు మనిషిగా నేను అనుకుంటుంది. ప్రస్తుతానికి ఈ నిజాన్ని రహస్యంగా ఉంచడమే చాలా అవసరం. అంటే నీ ఉద్దేశం ఆవిడని అరెస్ట్ చేయొద్దంటావా? అవునండి, కొంతకాలం ఆగితే మంచిదంటాను. ఆశ్చర్యంగా ఉందే, పుట్టుముచ్చలు సహా ఆధారాలు దొరికాయి, పైగా తనకు తానే నేరాన్ని ఒప్పుకుంటున్నది. ఇంకా ఆలస్యం ఎందుకు? అది కాదు సార్, ఇంకా ఈ కేసులో తేలని సమస్యలు, తెలియని మనుషులు, జవాబు దొరకని ప్రశ్నలు చాలా మిగిలిన్నాయి. ఇప్పుడు మనం తొందరపడి రాధను అరెస్ట్ చేస్తే ఆ తెరవనక మనుషులు ఎప్పటికీ దొరకకుండా తప్పించుకుపోతారు. ఐ సీ. అందుకే ఈ అరెస్ట్ మరి కొంతకాలం ఆపితే మంచిదంటారు. ఓకే, అలాగే కానీ. రైట్ సార్, థ్యాంక్ యూ. రాధ, కోపంగా ఉన్నావా? లేదు, ఒంటరిగా ఉన్నాను. నేను వచ్చేసానుగా. తిరిగి వెళ్ళిపోవటానికేగా. కాదు, ఒక విషయం చెప్పడానికి. తెలుసు,
పెళ్లి చేసుకోలేను క్షమించు అని చెప్పటానికేగా. పొరపాటు పడ్డావు రాధ. నీకు తోడుగా ఉంటానని తోడ్పడతానని చెప్పడానికి వచ్చాను. నా మీద జాలిపడా? కాదు, నీ మీద మనసు పడి. అంటే ప్రేమిస్తున్నావా? ఇంకా అనుమానిస్తున్నావా? ప్రేమిస్తున్నానని చెప్పటానికి 2 రోజులు పట్టిందన్నమాట. మాటలతో ఇప్పుడే చెప్తున్నాను, కానీ మనసుతో మౌనంగా ఎప్పుడో చెప్పాను. ఏమని? రాధ, నేను ప్రేమిస్తున్నాను. నిజంగానా? నా మీద నమ్మకం ఉంటే నా మాట నమ్ము. నిన్ను మనస్ఫూర్తిగా దైవసాక్షిగా ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. గోపి. అవును రాధా, మన పెళ్లి జరుగుతుంది. ముమ్మాటికి జరుగుతుంది. గోపి. రాధా, ఏంటి అల్లరి? ఇది అల్లరి కాదు, ఆకలి. ఆకలికైనా హద్దు పద్దు ఉండాలి. వయసుకు హద్దుండదు, వలపుకు పొద్దుండదు. ఎవరైనా చూస్తే చాలా బాగుంది. కొంగులవుతావి. అందాన్ని అందుకోవడానికి కొత్త మొదలు పడి కొంటి పనులు చేస్తున్నావు. కొత్త మోజు కాదు, కొత్త పిచ్చి, ప్రేమ పిచ్చి. అమ్మాయి గారి నిశ్చితార్థం పెళ్ళంతా అడావుడిగా ఉంది. ఇక అసలు పెళ్ళంతా వైభవంగా జరుగుతుందో. ఆస్తంతా హరించుకుపోయేటంత వైభవంగా జరుగుతుంది. అమ్మోయ్, మామయ్య పెళ్లి గొప్పగా జరగలేదని ఏడుస్తున్నాడు. అన్నయ్య, ఏమిటా మాటలు? ఆస్తికి అంతస్తుకి వారసురాలు. ఈ మాత్రం ఘనంగా జరగకపోతే ఎట్లా? ఎట్లా ఎట్లా? అప్పం. కంగ్రాచులేషన్స్ రాధా. థ్యాంక్ యూ. పార్ట్నర్ ఫైన్ చాయిస్. దండలు బిస్కెట్లు. ఆ కూల్ డ్రింక్ తాగుతున్నావిడ ఎలా ఉంది? ఎవరండి? తాటకలే ఉందండి. కరెక్ట్, ఆవిడ నా భార్య. మీ భార్య అండి? ప్రమాణంగా ఉందండి. మధుమామయ్య, మరి రాధక పెళ్లి అయిపోతుంది. మరి నీ పెళ్లి ఎప్పుడమ్మా? అవుతుందిరా, అవుతుంది. ఏదో నాడు అందరి పెళ్లి అవుతుంది. పోనీ మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే. కంగ్రాచులేషన్స్ రాధా. థ్యాంక్ యూ. గొప్ప సిఐడి ఆఫీసర్ ని భర్తగా ఎన్నుకున్నావు. ఏంటి సిఐడి ఆఫీసరా? అవును, డ్యూటీ అంటే అతనికి ప్రాణం. అందుకనే ఇంత ఫంక్షన్ లో కూడా పోలీస్ కమిషనర్ గారితోనే మాట్లాడుతున్నాడు. ఏమిటి గోపి నిశ్చితార్థం, ఈ తతంగం? తతంగం కాదు సార్, నిజం. అంటే త్వరలో పెళ్లి కూడా? ఎస్ సార్, కానీ డ్యూటీ ఇస్ ఫస్ట్, ఆ తర్వాత పెళ్లి. ఒక పక్క హంతకురాదంటావు, మరో పక్క పెళ్లి అంటావు. ఈ రెండు ఎలా కుదురుతాయి మిస్టర్ గోపి? నాకు తెలుసు సార్, నిజం రుజువే వరకు ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి కోసం నిజాన్నే మర్చిపోతావేమో. ఐఎమ్ వెరీ సారీ సార్, అది జన్మలో జరగదు. ఐ హోప్ సో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సోదర సోదరి మళ్ళారా, ఈ రోజు రాధా గోపిల నిశ్చితార్థ పండుగ. రాధను గురించి మీ అందరికీ బాగా తెలుసు, కానీ గోపిని గురించి తెలిసింది ఒక్క రాధకు మాత్రమే. కనుక ఆమెనే వచ్చి తన కాబోయే జీవిత భాగస్వామిని మీ అందరికీ పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నా నమస్కారం. ఈ నిశ్చితార్థం నిజం కాదు. ఇది నా ట్రీట్మెంట్ లో ఒక భాగం. కొందరి పిచ్చి పోనిది, వాళ్ళ మతి తిరిగి రానిది. వాళ్ళు కత్తి కంటే పదునుగా కోసేస్తారు, పాము కంటే తెలివిగా కాటేస్తారు. రాధా, ఏమి నువ్వేది? నీకేమైనా పిచ్చెక్కిందా? డాక్టర్గా నేను అనుకున్నది సాధించాను, కానీ వ్యక్తిగా ఓడిపోయాను. రాధా, రాధా, ఏమిటమ్మా ఈ కన్నీరు? ఈ కన్నీటిని తుడిచేసుకున్నట్టే నుదుటి రాతని మనసులోనే మమతల్ని తుడిచేసుకోగలిగితే ఎంత బాగుండదు. ఏమిటమ్మా ఈ వేదాంతం? వాడిపోయిన పువ్వుకి, ఓడిపోయిన మనసుకి మిగిలేది వేదాంతం, విషాదమే ఆయమ్మ. అసలు ఏం జరిగిందమ్మా?
అందరిలో ఎందుకు అలా మాట్లాడావు? మనసుండటం శాపమని, ప్రేమించడం పాపమని తెలుసుకుని అలా మాట్లాడాను. ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేమీ అర్థం కావడం లేదు. అదృష్టవతురాలి, అర్థమైతే నా అలాగే నీకు బాధేమికి లేదు. రాధా, నీకు నిశ్చితార్థం అనగానే ఆనందంతో నా కళ్ళల్లో దీపాలు వెలిగి, సంతోషంతో నా మనసు పొంగిపోయింది. కానీ అనుకోకుండా ఇలా జరగడం, అనుకోనివి జరగటమే జీవితాయమ్మా. రాధా, తల్లి లాంటి దాన్ని అడుగుతున్నాను, నిజం చెప్పమ్మా, ఎందుకు ఇలా చేశావు? ఆ అమ్మాయికుడిని చేరదీసి ప్రేమించి ఎందుకు దూరం చేశావు? చెప్పమ్మా. పిచ్చివాడని చేరదీశాను, అమ్మాయికుడని మనసిచ్చాను. కానీ అతను నన్నే పిచ్చిదాన్ని చేసిన మోసగాడని ఇప్పుడే తెలుసుకున్నానాయమ్మా, ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమిటమ్మా నువ్వు అనేది? గోపి మోసగాడా? అవునాయమ్మా, నా గతాన్ని తెలుసుకోవడానికి ప్రేమికుడుగా నటించిన సిఐడి ఆఫీసర్. అందుకే అతని పేరు చేర్పేశాను, రూపం తుడి చేశాను. రాధా, నువ్వా? ఎందుకొచ్చావు? అసలు ఏం జరిగింది రాధా? ఇంతవరకు జరగలేదు, ఇక జరగాలి. ఏమిటి? నా అరెస్ట్. రాధా, ఏ ఆశ్చర్యపోతావే? పెద్ద సిఐడి ఆఫీసరుగా నన్ను అరెస్ట్ చేయి. అంటే నిజం తెలిసింది. కానీ అంతా కాదు. చాలు, తెలిసిన కొంతే నా బ్రతుకులో నిప్పులు పోసింది. గోపి, నేరం తెలుసుకోవడానికి ఎంత బాగా నటించాం. రాధా, మొదట నటించిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను. ఆడది ఒక్కసారే ప్రేమించగలదు, మగవాడు ఒక్కసారే మోసం చేయగలడు. నిజాన్ని కూడా నటనే అనుకుంటున్నావా? కాదు, బాగా నటించి నిజంలాగే నమ్మించావు. అది కాదు రాధా. వద్దు గోపి, ఇంకేం చెప్పొద్దు. ఇవిగో నా చేతులు. ఆప్యాయంగా నిన్ను ఓదార్చి, అనురాగంతో నిన్ను లాలించి, ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకునే చేతులు. సంకెళ్ళవి. నేను వచ్చింది గాజులు తొడగవలసిన ఈ చేతులకు సంకెళ్ళు వేయటానికి కాదు, నువ్వు తోడుగా ఉంటే నిజం తెలుసుకుందామని. నీ నీడను కూడా భరించలేను, వెంటనే వెళ్ళిపో. మనస్ఫూర్తిగానే అంటున్నావా? ఆ మనసు ఎప్పుడో బద్దలైంది. అందులో నీ రూపం భయంకరంగా కనిపిస్తోంది. నా ఎదుట నువ్వు ఉండటమే నేను సహించలేను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. Get out! సరే, నీ ఇష్టాన్ని కాదనలేను. గోపి, నువ్వు పోలీస్ ఆఫీసర్. నాలాంటి వాళ్ళని ఎంతమందినో పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రేమని అడ్డు పెట్టుకుని పరిశోధన చేయవద్దు. ఎందుకంటే అది నేరాలలో కల్లా పెద్ద నేరం. బాబు, ఒక్క మాట. వెళ్ళిపోతున్నావా? అవును, ఇక్కడ నాకేముందని ఉండను. తెలుసుకోవలసిన నిజం ఉంది. నువ్వు పోలీస్ ఆఫీసరు కదూ? నీకు తెలిసిందనమాట. రాధ జీవితంలో ఎందుకు ప్రవేశించావు? ఆమె తండ్రి మరణంలోని అసలు రహస్యం తెలుసుకుందామని. తెలుసుకున్నావా? రాధ చెప్పింది. ఏమని? తను హంతకురాలని. కాదు, హంతకురాలు కాదు. రాధ అమాయకురాలు, నిర్దోషి. నీకెలా తెలుసు? నాకు తెలుసు బాబు, నాకంతా తెలుసు. రాధ నిర్దోషి. అయితే దోష ఎవరు? దోషి, దోషి. ఎవరు చెప్పు. నేను చెప్పలేను, నేను చెప్పలేను. నన్నే అడక్కు బాబు. రాధ నిర్దోషణ ఎలా చెప్పగలిగావు? అసలు దోష ఎవరో ఎందుకు చెప్పలేవు? పరిస్థితులు నా నోటిలో నొక్కి పెట్టేయి బాబు. ఏమిటా పరిస్థితులు? చెప్పలేను బాబు, నన్నేమీ అడక్కు. రాధను అరెస్ట్ చేస్తే? నిర్దోషని మాత్రం చెప్పగలను. రాధ కన్న తల్లివి కాబట్టి రక్షించుకోవాలని అబద్ధాలు చెబుతున్నావు. ఆమె ఉరికంబానికి ఎక్కడం తప్పదు. బాబు, బాబు, వద్దు బాబు, వద్దు. చిన్నవాడివని నీ చేతులు పట్టుకుంటున్నాను. నా పిచ్చి తల్లికి అంత శిక్ష వేయొద్దు బాబు. అయితే దోష ఎవరు చెప్పలేవా? నిప్పులాంటి నిజాన్ని నా నోటితో చెప్పలేదు, నీ కళ్ళే చూస్తాయి. ఎప్పుడు? ఆయా, నన్ను కిందకి తీసుకెళ్ళు.
అమ్మగారు. నీ కాళ్ళు వచ్చేసినాయి అమ్మా, నీ కాళ్ళు వచ్చేసినాయి. అమ్మో పాప అమ్మ కాళ్ళు వచ్చేసాయి. అరే వచ్చినట్టు వచ్చి మళ్ళీ పోయాయి. ఏంటమ్మా ఇది? అబ్బే ఏం లేదమ్మా, మీ నాన్నగారి చావు షాక్ తో పోయిన ఈ కాళ్ళు మళ్ళీ ఈ షాక్ తో వచ్చేసాయమ్మా. అయ్యా ఎంత మంచి పని చేసావు. మామయ్య కాళ్ళు ఇంత గబుక్కుని వచ్చేస్తేను డాక్టర్లు ఆసుపత్రులు ఎందుకమ్మా? కాళ్ళు పోయిన వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొచ్చి పైనుంచి ఇలా తోసేస్తే అందరికి కాళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు ఫీజు అండి నీ జేబులో వేసేసుకోవచ్చు. మిస్టర్ గోపి, నీకు పోలీస్ శాఖలో మంచి పేరుంది, మాకు నీ మీద చాలా గౌరవం ఉంది. కానీ త్వరలో అవన్నీ జారిపోయే అవకాశం కూడా ఉంది. కర్తవ్యాన్ని విస్మరించడం, బాధ్యతను నిర్లక్ష్యించడం చాలా పెద్ద నేరం, తెలుసా? తెలుసు. అవి నేను జీవితంలో ఎప్పుడూ చేయని నేరాలని కూడా తెలుసు. అయితే హంతకురాలు రాధని ఎందుకు అరెస్ట్ చేయలేదు? హత్య ఆమె చేసి ఉండదనే అనుమానంతో. అబద్ధం. ఆమెను ప్రేమించిన కారణంతో, ఆమెను రక్షించాలన్న తాపత్రయంతో. రక్షించాలనుకోవటం ప్రేమించడం వల్ల మాత్రం కాదు. అయితే దోషి ఎవరంటావు? దోషి ఎవరో చెప్పగలను, కానీ ప్రస్తుతం రుజువు చేయలేను. దోషి ఎవరో చెప్పలేవు, తనే దోషి అన్న మనిషిని అరెస్ట్ చేయలేవు. ఏమిటి నీ ఉద్దేశం? అది కాదు సార్, ఇప్పుడు రాదు. నో, నథింగ్ డూయింగ్. ఇక నీ సమాధానాలు సంజాషీలు నాకు అక్కర్లేదు, నేను వినను. నీవు చెప్పే నిజాన్ని నిరూపించడానికి 4 రోజులు గడిపిస్తున్నాను. ఆ తరువాత ఆమెను అరెస్ట్ చేయడం, నిన్ను సస్పెండ్ చేయడం ఒకేసారి జరుగుతుంది. అండర్స్టాండ్? నౌ యూ కెన్ గో. ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా అమ్మా? జీవితం ఇదే వ్యక్తి కలిగినప్పుడు ఆకలి, అన్నం ఇవన్నీ ఎందుకు ఆయమ్మా? అలా అనకూడదమ్మా. అన్నం అమ్మతో సమానం. దేన్ని కాదన్నా అమ్మని కాదనకూడదు. ప్రేమ కొద్దీ అమ్మలాగా అడుగుతున్నావే గాని నువ్వు నా అమ్మవు కాలేవుగా. ఆయా ఎవరికి అక్కర్లేని దాన్ని నేనంటే నీకెందుకింత ప్రేమ? అమ్మనే కూడా ఆ పిలుపుకు నోచుకోలేని దాన్ని అయ్యానమ్మా. ఆయా నీ బిడ్డ ఏమైంది? చచ్చిపోయిందా? లేదమ్మా. నీ అమ్మ నీకు ఎలా దూరం అయిందో నా బిడ్డ నాకు అలాగే దూరం అయింది. ఆయా నీ అంత మంచి అమ్మకి దూరమైన ఆవిడ చాలా దురదృష్టవంతురాలు. పోగొట్టుకున్న నా బిడ్డని నీలో చూసుకుంటూ బ్రతుకుతుందమ్మా ఈ కన్న కడుపు. అమ్మా నేను తినిపిస్తాను, తిన్నమ్మా. నీ కోసం కాకపోయినా నా కోసం తినమ్మా. అలాగే అమ్మా. అమ్మలందరికీ ఒకటే బుద్ధులు అనుకున్నాను, ఆయాలకు కూడా అమ్మ బుద్ధులే అనమాట. ఏమిటి బుద్ధి బాబు? ఏం లేదు, నేను బాగా బిస్కెట్లు తినేస్తే నాకు ఆకలి లేదే అమ్మ అంటే అదేం లాభం లేదని చెప్పి మా అమ్మ కూడా ఇలాగే తినిపిస్తుంది. ఆయా అందుకని నాకు కూడా అది తినిపించవా? అలాగే బాబు. ఏమైంది? ఏం లేదు, నీ చేతి ముద్ద ఎంతో బాగుంది. ఇంకో ముద్ద పెట్ట. నేను హంతకురాలిని, తండ్రినే చంపిన పాపిని. లేదు, రాధ నిర్దోషి. 4 రోజులు గడువు. రాధను అరెస్ట్ చేయక తప్పదు. తండ్రినే చంపిన పాపిని. రాధ నిర్దోషి. రాధను అరెస్ట్ చేయక తప్పదు. జమీందార్ రంగారావు గారి హత్యకు సంబంధించిన వివరాలు నాకు తెలుసు. ఎవరున్నావు? ఆడదాన్ని. వివరాలు నాకెందుకు చెప్పాలనుకుంటున్నావు? మగవాడివని మోసపడి. నిజంగా నీకు తెలుసుకోవాలనుంటే రేపు రాత్రి గాంధీనగర్ 12వ నంబర్ ఇంటికి రా. లోపల ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఎవరది? స్వాగతం, సుస్వాగతం. పిచ్చి మహారాజుకి సుస్వాగతం. ఆటాపాటా ఎక్కడ? అవి ఆనందించే రసికుడు కావాలిగా. అయితే నన్ను దూరం ఉన్నావు? చాలా అందమైన మగవాడివని. అధిక ప్రసంగం ఆపి నాకు చెప్తాన్న రహస్యం చెప్పు. నా రహస్యం చెప్పే ముందు నీ రహస్యం తెలుసుకోవాలిగా. ఏమిటది? చెప్తావా, మోసం చేస్తావా? ఈ హత్య విషయంలో నిజం తెలుసుకోవటానికి ఏమైనా చేస్తా. అయితే విను, నిన్ను చూసినప్పటి నుంచి నేను మర్చిపోలేకపోతున్నాను. నన్ను ప్రేమించి మెప్పించి ఒప్పిస్తే ఇస్తే
రహస్యం చెప్పిస్తాను. నమ్మమంటావా? నా మాట నమ్ముతావా? నమ్మాను కనుక ఇక్కడికి వచ్చాను. నా మీద నమ్మకుంటే చెప్పు, లేకపోతే గోపి చెప్తాను, కానీ నా పేరు బయటికి రాకూడదు. వస్తే వస్తే మళ్ళీ నిన్ను కలుసుకునే అదృష్టం నాకుండదు. చందు, ఆ రహస్యం అంటే చెప్పు చందు, చెప్పు చందు. స్వీట్ మెమరీస్. స్వీట్ మెమరీ? నైట్ క్లబ్. నా చెల్లి బిందుని కలుసుకో. బిందు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ, నేనెవరో నీకు తెలుసా? తెలుసు, అందుకే అడుగుతున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చందు విషయం. ఏ చందు? చచ్చే ముందు నీ పేరు చెప్పి చచ్చిపోయిన నీ అక్క చందు. ఏమిటి మీరనేది? నా అక్క చచ్చిపోయిందా? కాదు, చంపబడింది. ఎవరు చంపారు? రంగారావు గారి హత్యను గురించి ఆమె నాకేదో చెప్పాలనుకుంది. చెప్పనివ్వకుండా జానీ డానీ ఆమెను హత్య చేశారు. ఆఖరి క్షణంలో ఆమె నీ పేరు చెప్తూ అన్ని విషయాలు నీకు తెలుసని నువ్వు నాతో చెప్తావని చెప్పింది. చెప్తాను, అన్ని విషయాలు చెప్తాను. అమ్మగారు, 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 ఏం జరిగింది? గొప్ప మురికిందమ్మా. మరవడం కాదమ్మా, నిప్పట్టుకుంది. ఏమిటన్నయ్యా, ఏం జరిగింది? గోపి, గోపి? మన ఇంట్లో ఉన్న గోపి. అయ్యో, మన ఇంట్లో గోపి, ఏం జరిగిందో చెప్పు. కేకాయకి చెప్పు, నేను పడిపోయిందా? అయ్యగారి ఆ విషయాలు అనుమానించి ఈ గోపిని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. పిచ్చివాళ్ల ఇంట్లో ప్రవేశించి అన్ని రహస్యాలు తెలుసుకున్నాడు. అన్నయ్య! బిందును చందును కూడా కలుసుకున్నట్టమ్మా. తెలుసుకోవడమే కాదు, విషయాలన్నీ తెలుసుకునే ఉంటాడు. అయ్యో, ఆపండి. ఇప్పుడేం చేయాలో చెప్పండి. కొన్ని నిజాల్ని నాశనం చేయాలి, కొన్ని అబద్ధాలు సృష్టించాలి. ఇవన్నీ గోపి తెలుసుకుంటే? వాడు తెలుసుకునేది ఏమిటి? తెగించే వాడు ముందు దేవుడు కూడా ఆగలేడు. మరి రాదు విషయం. రాధా, 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 దాని విషయం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. రాధా, బిందు, మీరా? ఏమిటి ఇలా వచ్చారు? నిన్ను చూసిపోదామని మేడం. ఎందుకో అంత అభిమానం? అంతా ఒక జాతి వాళ్ళమేగా. చందు కనిపించిందా? మాట్లాడరే. కనిపించలేదు. ఇక ఎప్పుడూ కనిపించదు. ఎక్కడికైనా వెళ్ళిందా? లేదు, పంపబడింది. ఎవరు పంపారు? ఎక్కడికి పంపారు? తిరిగి రాని చోటుకి. ఎవరి చేత? మీ చేతే. మీరే చంపారు. నీకెలా తెలుసు? సిఐడి గోపి చెప్పాడు. అతనికి నువ్వేం చెప్పావు? నాకు తెలిసింది, అతనికి కావాల్సింది. ఫూల్స్, అన్నీ చెప్పేస్తే నన్ను వదిలేస్తాడా? అంటే ఏం చెప్పలేదా? అన్నమాటేగా. బ్రతికిపోయావు. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా చెప్పావో నిన్ను నీ అక్క దగ్గరికి పంపిస్తాను, జాగ్రత్త. వీళ్ళ పేర్లు జానీ డానీ. వీళ్ళ గురించి మన ఆఫీస్ ఫైల్స్ లో ఉన్న వివరాలు ఏంటి? వీళ్ళిద్దరూ నోటోరియస్ క్రిమినల్స్ సార్. ఎంత ప్రయత్నించినా మనకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అంటే వాళ్ళు సమర్థులైన అయి ఉండాలి, మనం అసమర్థులైన అయి ఉండాలి, అంతేనా? ఎనీవే, ఇట్స్ ఆల్ రైట్. వాళ్ళ గురించి స్వీట్ మెమరీస్ క్లబ్ మీద నిఘా వేసి ఉంచండి. ఓకే? ఎస్ సార్. మే ఐ సిట్ డౌన్? హలో డాక్టర్, వెల్కమ్ వెల్కమ్. ఎనీ ఇన్ఫర్మేషన్? ఇలా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ సహాయం చేస్తూ కొన్నాళ్ళకి నా డాక్టర్ వృత్తినే మర్చిపోతానేమో. అప్పుడు శుభ్రంగా మా డిపార్ట్మెంట్ లోనే చేరిపోవచ్చు. ఏదైతే లేండి, ప్రజలకు సేవ చేయటమే మనకు కావాల్సింది. చూడు మిస్టర్ గోపి, దివాన్ మీద గోపాలరావు మీద నా అనుమానం ఎక్కువైంది. వాళ్ళిద్దరి మీదనా? ఆ ఇద్దరే కాదు, ఇంకా చాలా మంది ఉండాలి. కారణం? ఆస్తిపాస్తులన్నీ రాత చేయి దాటిపోతున్నాయి. పిచ్చివాడనే పేరుతో బుజ్జిబాబు పేరు మారిపోతున్నాయి. రాధా, రాధా, ఏంటమ్మా? పదమ్మా, మనం ఈ ఇంటికి, ఈ ఊరికి, ఈ మనుషులకి దూరంగా వెళ్ళిపోదాం. ఎందుకమ్మా వెళ్ళిపోవటం? భర్తను పోగొట్టుకున్న నేను బిడ్డను కూడా పోగొట్టుకుని బ్రతకలేనమ్మా. నేను బ్రతకలేను. ఏమైందమ్మా ఇప్పుడు? గోపి సిఐడి ఆఫీసరట. నిన్ను నా దగ్గర నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జరిగేదేదో జరగని, చేసిన తప్పుకు శిక్ష తప్పదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను నిన్ను రక్షించుకుంటాను. ఎవ్వరికీ తెలియకుండా దూరంగా తీసుకెళ్లి నిన్ను నేను దాచుకుంటాను. మనం దూరం వెళ్ళేలా మనం చేసిన తప్పు దూరం కాదమ్మా. రాధా, అమ్మా, శిక్ష అనుభవించటంలోనే శాంతి ఉంది.
దోషిగా దొరికిపోవటంలోనే మనశ్శాంతి ఉంది. రాధా, నేను నీ కన్న తల్లిని కాదు కదా, అందుకే నా మాట కాదంటున్నావు. అమ్మా, నీ చేతులు పట్టు బతిమాలుతాను. నా మాట కాదనుకో, తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. అలాగేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే. కానీ రాధా, నా బంగారు తల్లి, వెళ్ళి కార్లో కూర్చో. దివా, అమ్మా, సామాన్లన్నీ కార్లో పెట్టించావా? పెట్టించానండి. నేను చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు చేయించావా? మళ్ళీ మళ్ళీ చెప్పాలమ్మా తమరు. నేను వచ్చే వరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా. ఆగు. రాధను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏ, నీకు చెప్పాలా? నేను తెలుసుకోవాలి. ప్రమాదానికి దూరంగా కాదు, చావుకి దగ్గరగా. నోర్మై. ఏ, నిజం చెబుతున్నందుక? కాదు, కళ్ళు నెత్తికెక్కినందుకు. ముందు అవతలకు వెళ్ళు. నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను. ఏ, ఎదిరిస్తున్నావా? అవసరమైతే బెదిరిస్తాను కూడా. కాదు, రాధా అమ్మని. రాధా అమ్మవా? అయితే ఏమిటంటావు? ఆస్తి కోసం నువ్వు నా బిడ్డకు అపాయం తలబెడితే నేను ఊరుకోనంటాను. ఊరుకోకేం చేస్తావు? దాగి ఉన్న రహస్యాన్ని, దాచిన నిజాన్ని బయట పెడతాను. నిజం బయట పెడితే నీ కూతురు ప్రాణం ఏమవుతుందో తెలుసా? బయట పెట్టకపోయినా ఇప్పుడు అదే జరుగుతుందని తెలుసు. మర్యాదగా చెప్తున్నాను, అడు తప్పుకో. సావిత్రి, నీ మంచి కోరే చెప్తున్నాను. ఇప్పటికైనా మర్యాదగా నీ తప్పులు ఒప్పుకో. అంతవరకు వచ్చావా? బిడ్డ ప్రాణం కోసం కన్న తల్లి ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఏం చేస్తావు? నీ ప్రాణమైనా ఇస్తావా? నా బిడ్డను రక్షించుకోవడానికి మరో ప్రాణమైనా తీస్తాను. ఏమిటో అధిక ప్రసంగం? తప్పుకో. తప్పుకోను. చెప్పేది నీకే. నేను చెప్పేది నీకే. బాబు, నా బిడ్డ ప్రాణానికే ప్రమాదం జరగబోతుంది. రక్షించు బాబు, రక్షించు. ఏంటయ్యా, ఏం జరిగింది? ఇంతకాలం నిజం బయట పెడితే నా బిడ్డను చంపుతానని బెదిరించారు. దాని మీద ప్రేమతో అన్ని కడుపులో దాచుకుని నోరు నొక్కుని బ్రతికాను. ఇక నీకు నిజం చెప్పక తప్పదు బాబు, తప్పదు. చెప్పయ్యా, త్వరగా చెప్పు. ఆ రోజు నా బిడ్డ నిర్దోషంటే దోషి ఎవరని అడిగేదే. దానికి జవాబు ఇంకొకరికమ్మా, ఎవ్వరికీ దొరకని చోటికి. ఏమైందమ్మా? పెట్రోల్ అయిపోయినట్టుంది. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఇక్కడే ఫర్లాంగ్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకమ్మా, నేను తీసుకొస్తా. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఇక్కడే ఫర్లాంగ్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకమ్మా, నేను తీసుకొస్తా.
రాధా రాధా గోపి గోపి హలో పోలీస్ కమిషనర్ గారా నేను సావిత్రిదేవి మాట్లాడుతున్నాను. సావిత్రిదేవి గారా? అవునండి, ఎవరో పోలీస్ ఆఫీసర్ గోపి అట మా అమ్మాయిని భయపెట్టి నువ్వు ఇక్కడుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని నా బిడ్డ నా దగ్గర నుండి దూరం చేసి బెజవాడ రోడ్డు వైపు తీసుకువెళ్ళిపోయాడండి. అబ్బా నన్ను చంపాలనుకుంది గోపి. నేనేం చేశానని? ఆస్తికి అడ్డుగా ఉన్నావని. ఆస్తి కోసం బిడ్డ ప్రాణాలు తీయాలనుకుందా? అదే ఆస్తి కోసం దైవం లాంటి భర్తనే చంపిన ఆడదానికి బిడ్డ ప్రాణాలకు లెక్క ఏమిటి నువ్వు అనేది? తానగానే చంపింది నేను అని నువ్వనుకుంటున్నావు. గోపి అవును రాధ, అసలు నిజం నీకు తెలియదు. ఆ రోజు మీ నాన్నగారి పెళ్లి యానివర్సరీ రోజు కావలసిన మిత్రులు బంధువులు అంతా వచ్చారు. జానీ డానీ బిందు చందుల సహాయంతో మీ నాన్నగారి హత్యకు సావిత్రి దివాను కుట్ర పన్నారు. జానీ డానీలు పార్టీలో మీ నాన్నగారి ప్రక్కనే ఉండి మత్తుగా తాగించారు. ఎదురుగా ఉన్న బుజ్జిబాబు చూసింది చూసినట్లు చెప్పేస్తాడని దివాను మీ మామయ్య బిస్కట్లలో ఏదో మందు పెట్టి అతన్ని నిద్రపోయేలా చేశారు. ఆ తర్వాత విస్కీ గ్లాసులో విషం మాత్రలు కలిపి మీ నాన్నగారి చేత తాగించి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు జానీ డానీ. డాక్టర్ మధును కూడా తప్ప తాగించి ఒళ్ళు మర్చిపోయేట్టు చేశారు. చీకటి గదిలో నీ మీదకి వచ్చిన మనిషిని నువ్వు కొట్టాక లైట్ స్విచ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళావు. అంతకు ముందే చంపి ఉన్న మీ నాన్నగారి శవాన్ని జానీ డానీలు మీ మామయ్య దివాన్ ఆధ్వర్యంలో అక్కడికి మోసుకొచ్చారు. కింద పడి ఉన్న టైగర్ లేచాడు. ఆ స్థానంలో మీ నాన్నగారి శవాన్ని ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు. మీ నాన్నగారి శవాన్ని చూసి నువ్వే చంపి అనుకుని భ్రమపడ్డావు. కథ ఎప్పటికైనా అర్థమైందా? ఇదంతా ఆయ చూసిందా? చూసింది. కానీ చూసిన నిజాన్ని బయట పెడితే నీ ప్రాణం తీస్తామని వాడు బెదిరించారు. కన్నబిడ్డ ప్రాణాన్ని ప్రమాదం అంటే ఏ తల్లి భరించగల చెప్పు? కన్న బిడ్డ ఏంటి నువ్వు అనేది? అవును రాదు, ఆయా నిన్ను కన్న తల్లి. కానీ మీ నాన్నగారు సావిత్రిని ప్రేమించారు. మీ అమ్మను ఆయాగా బ్రతకమన్నారు. ఈ నిజాన్ని బయట పెడితే నీ ప్రాణాలు తీస్తామని సావిత్రి మీ అమ్మను బెదిరించింది. నేను నమ్మలేకపోతున్నాను. నిజమే రాధా, కాలం దాచిన కన్నీరు నిన్ను కన్న ఆయా జీవితం. అన్నీ ఉండి ఏమీ లేనిదైంది, అందరూ ఉండి ఎవరికీ కానిదైంది. గోపి, ఇదంతా వింటుంటే నా మతి పోతోంది. మతిపోగొట్టే నిజాలు మరెన్నో చెప్తాను రా. మిస్టర్ గోపి, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్, నీ ఎక్స్ప్లెనేషన్స్ ఇక్కడ కాదు, కమిషనర్ గారి దగ్గర చెప్పుకో. ప్లీజ్ గెట్ ఇన్ టు ద జీప్. ఏమిటి సార్ మీరు అనేది? మన సిఐడి ఆఫీసర్ గోపి తప్పించుకుని పారిపోయాడా? ఓకే సార్, అలాగే సార్, మేము అలర్ట్గా ఉంటాం సార్. ఓకే, కమాన్, హరి అప్. సరే సార్, చెక్ పోస్ట్ మీద నుంచి దూకి పారిపోకుండా గోపిని మేము పట్టుకుంటాం. దొరికిన వెంటనే కమిషనర్ గారి ఆఫీస్కి తీసుకొస్తాం. పోలీస్ జీప్ ఒకటి పంపించండి సార్. పోనివ్వండి. మన సంపదంతా 3 సూట్ కేసుల్లో పట్టేటట్టు మార్చారన్నమాట. కార్ రెడీగా ఉందా? బయలుదేరండి.
బుజ్జి అవునమ్మా భయమేసి ఇక్కడే ఉన్నాను పాపం. పోనా పద బుజ్జి. ఇంకొక అడుగు ముందుకు వేసావా అప్పం పప్పం పప్పం. మీ అమ్మని బాబు తప్పు చేస్తే నా దగ్గర అమ్మైనా ఒకటే బొమ్మైనా ఒకటే తల్లైనా ఒకటే పిల్లైనా ఒకటే. అది కాదురా బాబు. నోరు మీరే బాబు. Come on, get up, get up. Come here. Come on, open your suitcase. Miss Madhu, take care of these things. Yes, sir. Inspector, bring them. Congratulations, Mr. Gopi. థ్యాంక్ యూ. కానీ నిజం తెలుసుకోవడం కోసం మిమ్మల్ని కూడా కాదని ఇంత పని చేయాల్సి వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ సార్. No, no, no. You have done your duty. Inspector. Yes, sir. వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకురావాలి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. రియల్లీ థ్యాంక్ యూ. ఆయమ్మా అమ్మా రాధా అమ్మా రాధా కన్న తల్లిని తెలుసుకోలేక నేను ఆయాగా చూశాను. నన్ను క్షమించమ్మా. బిడ్డ కళ్ళెదుట ఉన్నా కన్న బిడ్డలాగా పెంచుకోలేని దురదృష్టవంతురాలమ్మా. బాబు గోపి, నీ రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేను. ఇది రుణం కాదమ్మా, నా డ్యూటీ, నా బాధ్యత. గోపి, నేను అపార్థం చేసుకుని నీ రాధని క్షమించు. అప్పం పప్పం పప్పం దీనందరికీ కారణం నేను పిచ్చివాడిని కావడమే. మీ అందరి ముందు నన్ను క్షమించాలి. ఇందులో ఎవరిని ఎవరు క్షమించుకోనక్కర్లేదు.
పిచ్చివాడుగా వచ్చి పిచ్చి మహారాజుగా నిజాన్ని బయటికి రాగిన మా గోపికి And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.